ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే బైబిల్లో ఉన్న ఒక చక్కటి బిబ్లికల్ టైపాలజీ ధ్యానించుకుందాం. టైపాలజీ అనే మాటకి అర్థం ఏంటంటే టైప్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే బైబిల్ రెండు భాగాల కింద విభజింపబడింది కదా, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఉన్న చాలా విషయాలు, జరిగిన చాలా విషయాలు జరగబోయే క్రొత్త నిబంధనకి ఒక ముంగుర్తులుగా ఉన్నాయి, ఫోర్ షాడోస్గా ఉన్నాయి. ఏ విషయాలైతే క్రొత్త నిబంధనలో జరగబోయే వాటి యొక్క ముంగుర్తు, ఫోర్ షాడో, నమూనా, పోలికగా ఉన్నాయో వాటినే టైపాలజీ అంటారు. దానిలాగా ఉంది కదా, దాని పోలి ఉంది కదా, ఈ స్టోరీ ఆ స్టోరీతో పోలి ఉన్నది కదా అని ఉన్నాయా లేవా? పాత నిబంధనలో చాలా ఉన్నాయి. మీకు ఉదాహరణకి కొన్ని టైపాలజీస్ చెప్తాను. ఉదాహరణకి ఆదాము గారిని, పాత నిబంధన గ్రంథంలో ఆదాము గారిని మనం ఏమని పిలుస్తామంటే మొదటి ఆదాము అని పిలుస్తాం. అదే ఆదాము పేరు కొత్త నిబంధనలు ఎవరికి పెట్టారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువుకి కడపటి ఆదాము అని పిలుచుకున్నామా లేదా? మొదటి ఆదాము మనకి పాపాన్ని తెస్తే కడపటి ఆదాము మనకి రక్షణ తెచ్చాడు. మొదటి ఆదాము మనకి మరణం తెస్తే కడపటి ఆదాము మనకి జీవాన్ని తెచ్చాడు. దీన్నే టైపాలజీ అన్నారు. కొంచెం పోలిక. ఉదాహరణకి పాత నిబంధన గ్రంథంలో పస్కా బలి పశువు అన్నారు. క్రొత్త నిబంధన గ్రంథంలో సమస్త పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అది పస్కా గొర్రెపిల్ల. క్రొత్త నిబంధన గ్రంథంలో ఏమైంది? దేవుని గొర్రెపిల్ల. పాత నిబంధన గ్రంథంలో అరణ్యములో మోషే ఎత్తడి సర్పాన్ని పైకెత్తాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు సిలువ మీద పైకెత్తబడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో పరలోకపు ఆహారం మన్నా దిగొచ్చింది. క్రొత్త నిబంధన గ్రంథంలో జీవాహారాన్ని నేనే, ఆ పరలోకపు మన్నా నేనే నేసే అన్నాడు. పాత నిబంధన గ్రంథంలో మోషే కర్రతో ఆ రాతిని కొట్టగా రాతి నుండి నీళ్ళు వచ్చినాయి. కొట్టబడిన రాతిగా జీవజలం ఇచ్చిన రాయి కొత్త నిబంధన గ్రంథంలో యేసయ్యను పోలి ఉన్నది. యేసయ్య జీవితాన్ని పోలి ఉన్నది. యేసయ్య స్వయంగా చెప్పాడు, యోనా చేప కడుపులో 3 రాత్రులు పగళ్ళు ఉన్నట్టుగా నేను ఉంటానన్నాడు. యేసు ప్రభు మరణము, సమాధి, పునరుద్ధానము యోనా 3 రాత్రులు పగలు చేప కడుపులో ఉన్న దానికి పోల్చి చెప్పాడా లేదా? పాత నిబంధన గ్రంథంలో ఉన్న పండుగలే కానీ, బలులే కానీ, ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకి ఒక టైపాలజీగా ఉంటున్నాయా లేవా? మెల్కీసెదెకు, యేసు ప్రభు మెల్కీసెదెకు దేనికి రాజు? నీతికి రాజు, సమాధానమునకు రాజు. యేసు ప్రభు దేనికి రాజు? ఆయన నీతికి రాజు, సమాధానమునకు రాజు. మోషే అంటాడు, నాలాంటి ఒక గొప్ప ప్రవక్తని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మోషే కంటే గొప్ప ప్రవక్త యేసు. భక్తుడైన యెహోషువ ఇశ్రాయేలుని నడిపించి వాగ్దాన దేశంలో నడిపించి వారికి స్వాస్థ్యాలను ఇచ్చాడు. దేవుడు వాగ్దానం చేసిన యేసు ప్రభు మనకి నిత్య జీవంలో నడిపించి నిత్య జీవాన్ని మనకైనా స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు. మన గుడ్ ఫ్రైడే పండుగలు, ఇంతకుముందు మనం గుడ్ ఫ్రైడే పండుగలు జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఇశ్రాయేలుల పండుగలు కొత్త నిబంధన పండుగలకి ఎలా ఒక టైపాలజీగా ఉన్నాయో, గుడ్ ఫ్రైడే పండుగ పాత నిబంధన గ్రంథంలో ఏ పండుగను పోలిగా ఉన్నది చెప్పండి? చెప్పాలా? ముందు 2వ ఆరాధనలో చెప్పారు, మొదటి ఆరాధనలో చెప్పలేదు. కోరీ సంఘం 2వ ఆరాధనలో చెప్పారు. ఇక 3వ ఆరాధనలు మీరు చెప్తారు లేదు చూద్దాం. ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకుముందు. పస్కా పండుగ తప్పు. గుడ్ ఫ్రైడే పండుగ యేసు ప్రభు సిలువ మీద బలి అర్పణ చేసే పండుగ. ఏ పండుగతో పాత నిబంధన గ్రంథంలో ఏ పండుగతో పోలి ఉన్నది? వెరీ గుడ్. పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ద డే ఆఫ్ అటాన్మెంట్. ద డే ఆఫ్ అటాన్మెంట్. సంవత్సరంలో ఒకే ఒక రోజు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు పాప పరిహార బలి పశువు రక్తంతో లోపలికి వెళ్తాడు. తన నిమిత్తము యాజకుడు తన యొక్క ప్రజల నిమిత్తము బలి అర్పించి, ఆ రోజు అందరూ కూడా ఇశ్రాయేలు సర్వసమాజం ఉపవాసం ఉండాలి. మనం కూడా ఉపవాసం ఉంటాం కదా గుడ్ ఫ్రైడే రోజున. కాబట్టి యేసు ప్రభు బలియాగం పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ దానికి ఒక ముంగుర్తుగాను పోలిని ఉంటుంది. ఇంకొక ప్రశ్న అడుగుతాను చెప్పండి. పునరుద్ధాన పండుగ పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు యూదుల పండుగలో పండుగ పోలి ఉంది. ఏంటది? ఎవరు చెప్తారు? మన పునరుద్ధాన పండుగ చెప్పాను, మర్చిపోతారు. మళ్ళీ అడిగితే మళ్ళీ అలాగే క్వశ్చన్ మార్క్ ఫేస్. పునరుద్ధాన పండుగ పాత నిబంధన గ్రంథంలో యూదుల పండుగలలో ఒక పండుగను పోలిన ఒక చక్కటి టైపాలజీ
పోలికను చూపిస్తుంది. ఏంటి? కాదు, సరే, యోమ్ కపూర్ అనేది అది డే ఆఫ్ అటాన్మెంట్, ప్రాయశ్చిత్వం, అది కాదు. ప్రథమ ఫలముల పండుగ, ద ఫెస్టివల్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్. యేసు ప్రభు జీవ పునరుద్ధానానికి ఏమై ఉన్నాడైనా ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. మనందరము కూడా యేసులో మరణించి మనందరము కూడా ఖచ్చితంగా జీవ పునరుద్ధానానికి లేపబడతాం. కానీ మనందరికన్నా ముందు లేపబడింది ఎవరు? యేసు ప్రభు ప్రథమ ఫలము. అందుకనే పాత నిబంధన గ్రంథంలో పండుగ ఉంటుంది. ఏంటి ఆ పండుగ? ప్రథమ ఫలముల పండుగ. కాబట్టి చెప్పండి, పాత నిబంధన గ్రంథం షాడో అయితే క్రొత్త నిబంధన గ్రంథం రియాలిటీ. పాత నిబంధన గ్రంథంలో ఉన్న కొన్ని 4 షాడోస్ ఏమైతే ఉన్నాయో ఆ 4 షాడోస్ని క్రొత్త నిబంధన గ్రంథం రియాలిటీలో మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే దాన్నే టైపాలజీ అంటారు. ఏమంటారు చెప్పండి? ఒకే నియమము పోలికను చూపిస్తుంటుంది. ఇప్పుడు బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఒక టైపాలజీని మనం జాగ్రత్తగా ధ్యానించుకుందాం. ఎవరన్నా చెప్పగలరా? ఒక చక్కటి పోలిక, ఒక టైపాలజీ ఉంది, ఒక స్టోరీ పాత నిబంధన గ్రంథం. అందులోనే తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్ముని, సంఘాన్ని పోల్చిన ఒక చక్కటి టైపాలజీ, ఒక చక్కటి ముంగుర్తులుగా కనబడుతున్న ఒక జరిగిన సంఘటన ఎవరిని చెప్పగలరా? వెరీ గుడ్, చెప్పండి గట్టిగా. అబ్రహాము. వెరీ గుడ్. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి పెళ్లి సంబంధం తేడానికి పంపించిన ఎలియాజరు, పెళ్లి కూతురైన రెబెక్క. ఈ స్టోరీ అంతా ఎక్కడ కనబడుతుంది? ఆది కాండము ప్రతి పెళ్ళిళ్ళలో చదువుతాం కదా, 24వ అధ్యాయం. ఆది కాండం 24వ అధ్యాయం. అందులో సుమారు 67 వచనాలు ఉంటాయి అనుకుంటా. ఆ 67 వచనాలు అంత సబ్జెక్ట్ ఏంటంటే వివాహము. తండ్రి తన కొడుకుకి పెళ్లి చేయాలనుకున్నాడు. తండ్రి ఎవరు? అబ్రహాం. కుమారుడు ఎవరు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు? ఎవరి పెళ్ళి? కుమారుడు పెళ్ళి. పేరు ఇస్సాకు. అబ్రహాము, ఇస్సాకు సంబంధం కుదిర్చి పెళ్లి కూతురుని తెమ్మని ఎవరిని పంపించాడు? పనివాడైన ఎలియాజరు. పెళ్లి కూతురు ఎవరు? రెబెక్క. ఇప్పుడు చెప్పండి, ఈ నలుగురిని ఎవరెవరితో పోల్చుకోవాలని చెప్పగలమా? టైపాలజీ చెప్పండి. అబ్రహాముని ఎవరితో పోల్చవచ్చు? ఎవరితో? తండ్రితో. ఇస్సాకు గారిని తన కుమారుడు పెళ్లి చేయడానికి ఎదురు చూసిన యేసు ప్రభుతో. తర్వాత ఎలియాజర్ గారిని ఎవరో పరిశుద్ధాత్మనితో. రెబెక్క గారిని సంఘంతో. ఇది గుర్తుపెట్టుకోండి. తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాము, కుమారుడైన దేవుడు కుమారుడైన ఇస్సాకు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజరు, సంఘము రెబెక్క. అంటే కొంచెం అంత సేమ్ అనట్లేదు, నేను పోలిక అంటున్నాం అంతే. అర్థమైందండి? పోలిక. పిల్లి పోలిక ఎలా ఉంటుంది? సుమారుగా పుల్లా ఉంటుంది. ఇప్పుడు పిల్లిని పులి అనొచ్చా? అలాగే అబ్రహాముని దేవుడు అనకూడదు, ఇస్సాకుని యేసుప్రభు అనకూడదు, కానీ పోలిక అన్నాను. అందుకనే ముంగుర్తు, టైపాలజీ. ఆది కాండం 24వ అధ్యాయంలో అద్భుతమైన ముంగుర్తు మనకు కనబడద్ది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, సంఘం గురించి. ఎలాగో చూద్దాం. ఆ పోలికలను చూసుకున్న తర్వాత ఆ పోలికల నుంచి మనం ఏమి అప్లై చేయాలో తెలుసుకుందాం. అదే ఈరోజు ప్రసంగం. అర్థమైందండి? మొట్టమొదటి పోలిక ఎవరిది? అబ్రహాముని, పరమ తండ్రిని పోల్చి చూద్దాం. వీళ్ళిద్దరికి ఏదన్నా పోలిక ఉన్నదా అంటే, అబ్రహాము కుమారుడిని ప్రియ కుమారుడు అన్నాడు. దేవుడని యెహోవా అబ్రహాముతో ఒకరోజు అన్నాడు, అబ్రామా, నీ ఏకైక కుమారుడైనటువంటి, అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీ ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకు, అదే నువ్వు ప్రేమించిన. చదవనమాట. ఆది కాండం 22వ అధ్యాయం 2వ వచనం. ఆది కాండం కొద్దిగా ఫాస్ట్గా చదవడానికి ట్రై చేయండి, ఎక్కువ రెఫరెన్సెస్ ఉంటాయి. ఆది కాండం 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. అనగా నీవు ప్రేమించిన ఇస్సాకుని. ఇప్పుడు చెప్పండి, ఈ తండ్రి అయిన అబ్రహాముకి కుమారుడైన ఇస్సాకు ఎవరు? ప్రియమైన, ప్రేమించిన బిల్లవుడ్ సన్ అన్నమాట.
సేమ్ ఇటువంటి ఎక్స్ప్రెషన్ మనకి ఎక్కడ కనబడుతుంది? యేసు ప్రభు యోర్దాను నదిలో బయటకు వచ్చిన వెంటనే ఆకాశం తెరవబడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, మత్తయి సువార్త 3:17. కాబట్టి చెప్పండి, తండ్రికి కొడుకులు ఎవరిద్దరు? ప్రియమైన బిల్లావుడ్ సన్స్గా మనం ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ ప్రియమైన కుమారులకట తండ్రి వారికి ఉన్నదంతా ఇచ్చాడట. ఎలియాజరు రెబకా దగ్గరికి, రెబకా కుటుంబం దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఎవరినంటే నా యజమానుడి పేరు అబ్రహాము, అబ్రహాంకి ఒక కొడుకున్నాడు, ఆయన పేరు ఇస్సాకు, ఆ ఇస్సాకుకి తండ్రి అయినటువంటి అబ్రహాము తన భార్య సారా ద్వారా పుట్టిన ఇస్సాకుకి తనకు కలిగిన సమస్తం ఇచ్చేసాడు. ఎందుకు చెప్తున్నాడంటే అదంతా నీకు, ఒకే కొడుకు మొత్తం ఇచ్చేసాడు. చదవన్నమాట. ఆదికాండం 24:4. ఆదికాండం 24వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, ఫాస్ట్గా చదవమ్మా. ఆదికాండం 24:4. అందుకామె, నేను నాహోరు నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. ఓకే, అక్కడ పంపించాడు. తర్వాత 36లోకి వెళ్దాం. ఇప్పుడు డైరెక్ట్ 36th వర్స్లోకి వెళ్ళిపోదాం. 24:36లోకి వెళ్ళండి. నా యజమానుని భార్య అయిన సారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి ఉన్నాడు. ఎంత ఇచ్చాడు చెప్పండి? అబ్రహాం అనే తండ్రి తన కొడుకైనటువంటి ఇస్సాకి ఎంత ఇచ్చాడు? ఎవ్రీథింగ్. అంతేనా? యేసు ప్రభుకి తండ్రి ఏమి ఇచ్చాడు? యోహాను సువార్త 16:15. అలాగే యోహాను సువార్త 3:35. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అన్నీ ఎన్ని? ఎవ్రీథింగ్. యోహాను సువార్త 3:35. యోహాను సువార్త 3:35. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. ఈ టైపాలజీ మీరు చూస్తున్నారా? అబ్రహాం ఎంత ఇచ్చాడు ఇస్సాక్కి? ఎవ్రీథింగ్. తండ్రి కుమారుడు అనేసేకి ఎంత ఇచ్చాడు? ఎవ్రీథింగ్. ఈ విధమైనటువంటి పోలిక మనం చూడవచ్చు. ఇద్దరు తండ్రులకి ఒక కోరిక కలిగిందట. ఏంటి ఆ కోరిక? నా కొడుక్కి చక్కటి వధువుని తీసుకురావాలి, నా కుమారునికి చక్కటి భార్యను, నిష్కలంకురాలు మంచి అమ్మాయిని భార్యను చేసి పెళ్లి చేయాలా, తీసుకురావాలని కోరిక కలిగిందట ఇద్దరికి కూడా. ఎప్పుడైతే వారిద్దరికీ ఆ కోరిక కలిగిందో, ఇద్దరు కూడా వాళ్ళ సేవకుల్ని పంపించారట. అబ్రహాం ఎవరిని పంపించాడు? తన సేవకుడైన ఎలియాజర్ని పంపించినట్టుగా ఆదికాండం 24వ అధ్యాయం 2 నుండి 4వ వచనం వరకు ఉంటుంది. వాస్తవానికి కానీ ఎలియాజర్ పేరు లేదు, కానీ తన పెద్ద సేవకుడు అని ఉంటాడు. తన సేవకుల పెద్దవాడు మేజర్ ఎవరంటే ఎలియాజరే. అబ్రహాంకి ఎంతోమంది సేవకులు ఉన్నారు, అందులో పెద్దవాడిని పంపించాడు. వెళ్ళి నా కుమారునికి ఒక చక్కటి భార్యను, పెళ్లి కుమార్తెను తీసుకురాని. కమాన్. తండ్రి అయినటువంటి దేవుడు ఎవరిని పంపించాడు? హోలీ స్పిరిట్ గాడ్. యేసు ప్రభు అన్నారు కదా. యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 14:26. యోహాను సువార్త 14:26 మనం చూసినట్లయితే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ. అది ఎవరు పంపించారట? పరిశుద్ధాత్ముని ఎవరు పంపించారు? తండ్రి ఎవరి నామములో? యేసయ్య నామములో. అబ్రహాము ఎవరి కొరకు? ఇస్సాకు కొరకు. ఎవరిని పంపించాడు? ఎలియాజర్ని పంపించాడు. ఈ టైపాలజీ మనం చూడొచ్చు. వీరిద్దరూ కూడా కుమారుని యొక్క వివాహము కొరకు పంపించారు. ఎలా పంపించారు? వాళ్ళ సేవకుల్ని ఒట్టి చేతులతో పంపలేదట. ఎలియాజర్ ఒట్టి చేతులతో వచ్చాడా? ఏం తీసుకొచ్చాడు? బహుమానాలు తెచ్చాడా లేదా? గిఫ్ట్స్ తెచ్చాడా? గిఫ్ట్స్ ఇచ్చాడా? అలాగే పరిశుద్ధాత్ముడు ఒట్టి చేతులతో వచ్చాడు లేదా? ఏమొచ్చాడు? ఏం తీసుకొచ్చాడు? వరాలు తెచ్చాడు, గిఫ్ట్స్. వాళ్ళని కూడా ఏమంటారు? ఆత్మ వరాలు, ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12:8 వచనం నుంచి ఉంటుంది. 9 కృపావరాలు. ఎలాగైతే
తండ్రి అయినటువంటి దేవుడు తన సేవకుడు పరిశుద్ధాత్ముడిని ఒట్టి చేతులతో పంపకుండా దేంతో పంపాడండి? వరాలతో పంపించాడు. కరెక్ట్గా కుదిరిందా లేదా? రైట్. అలాగే తండ్రి ఒక నియమాన్ని ఇచ్చాడు సేవకునికి, ఎలియాజర్కి, అబ్రహాం. ఏంటా నియమం అంటే, కొడుకుని తీసుకెళ్ళకూడదు, వధువుని ఇక్కడ తీసుకురావాలా. ఇస్సాకుని తీసుకెళ్ళొద్దు, వధువుని ఇక్కడ తీసుకురావాలా. అవునా? ఎస్. పరిశుద్ధాత్ముడు కూడా సంఘాన్ని యేసుప్రభు దగ్గర తీసుకెళ్తున్నాడు, యేసుప్రభుని సంఘం దగ్గర తీసుకొస్తున్నాడా? మనమే ఎత్తబడతాం ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. అంతవరకు పరిశుద్ధాత్ముడి కార్యము చేస్తూనే ఉంటాడు. పరిశుద్ధాత్ముని యొక్క మిషన్ ఏంటంటే టు టేక్ ద చర్చ్ టు ద సన్. కుమారుని యొద్దకు సంఘాన్ని, వధువు సంఘాన్ని తీసుకెళ్లడమే పరిశుద్ధాత్మని పని. ఈ ప్రాజెక్ట్ని ఎవరిచ్చారు? తండ్రి అయినటువంటి దేవుడు. ఎవరి నిమిత్తము? కుమార్ నిమిత్తం. ఎవరికి ఇచ్చాడు? పరిశుద్ధాత్మనికి ఇచ్చాడు. అలాగే అబ్రహాం ఎవరికి ఇచ్చాడు? ఎలియాజర్కి. ఎవరి నిమిత్తము? టైపాలజీ కుదిరిందా కుదరలేదా? మ్యాచ్ అవని అవ్వలేదా? ఎస్. అబ్రహాంని తండ్రితో పోల్చాం. ఇప్పుడు ఎవరితో పోల్చుదాం? ఇస్సాక్ గారిని ప్రభు అయిన యేసుక్రీస్తు. అనేకమైన పోలికలు ఉన్నాయి వీళ్ళిద్దరికి. అందులో కొన్ని మాత్రం ధ్యానించుకుందాం. ఇద్దరు కూడా వాగ్దాన పుత్రులే కాదా? ఇస్సాకు పుట్టక ముందే దేవుడు వాగ్దానం చేశాడా? యేసు ప్రభు పుట్టక ముందే మరియమ్మకి దేవుడు వాగ్దానం చేశాడా? అలాగే ఇస్సాకు పుట్టక ముందే దేవుడు వాగ్దానం ద్వారా అబ్రహాం సారాలకు దేవుడు చెప్పాడా లేదా? చెప్పగా పుట్టాడు. ఇద్దరు వాగ్దానం పుత్రులే. నెక్స్ట్, ఇద్దరిది కూడా మిరాక్యులస్ బర్త్. ఇద్దరిది కూడా అద్భుత జన్మ. ఎలాగ అద్భుత జన్మ? 100 సంవత్సరాలకి బిడ్డను కనగలిగే శక్తి పురుషుడికి ఉండదు. 90 సంవత్సరాలకి స్త్రీ ధర్మం అయిపోయిన తర్వాత బిడ్డను కన్సీవ్ అయ్యి మోసి కనేది స్త్రీకి కూడా అసాధ్యం. కానీ వీళ్ళిద్దరికీ పరిశుద్ధాత్మ శక్తి వారిద్దరికీ బిడ్డను కనగలిగే అద్భుతమైన జన్మనివ్వగలిగే భాగ్యాన్ని ఇచ్చాడు. అలాగే కన్యకు బిడ్డ కండం అనేది ఇంకా సాధ్యము. అది కూడా ఎవరి ద్వారా జరిగింది? పరిశుద్ధాత్ముడి ద్వారానే జరిగింది. కాబట్టి ఇద్దరు జన్మలు ఏంటి చెప్పండి? మిరాక్యులస్ బర్త్స్. వీరిద్దరూ కూడా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వీరిద్దరూ కూడా తండ్రికి ఎవరండి? ప్రియమైన కుమారులు. అటువంటి ప్రియమైన కుమారుల్ని తండ్రులు, ఇద్దరు తండ్రులు కూడా ఇద్దరు కుమారుల్ని బలికి అర్పించారు. అర్పించలేదా? అర్పించారు. ఇస్సాకు తాను దేని మీద బలి అవ్వబోతున్నాడో ఆ బలిపీఠాన్ని, చెక్కల్ని భుజాల మీద ఎత్తుకుని కొండెక్కాడా లేదా? ఎక్కాడు. యేసు ప్రభు తాను దేని మీద బలి అవ్వబోతున్నాడో ఆ సిలువను భుజాల మీద ఎత్తుకుని కొండెక్కాడా లేదా? ఇస్సాకు ఏ బలిపీఠం మీద బలి అర్పింపబడాలో ఆ బలిపీఠం మీద తనకు తాను ఇష్టపూర్వకంగా పడుకున్నాడా లేదా? యేసు ప్రభు తాను బలి అర్పింపబోతున్న ఆ శిలువ మీదకి తను ఇష్టపూర్వకంగా ఎక్కాడా లేదా? ఎక్కాడు. యేసు ప్రభు శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడా లేదా? ఇస్సాకు ఆ బలిపీఠం మీద తన ప్రాణాన్ని అర్పించాడా లేదా? చెప్పండి. ఆగిపోయారు ఇక్కడ. ఇస్సాకు ఇప్పుడు యేసు ప్రభు శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. మరి ఇస్సాకు ఆ బలిపీఠం మీద తన ప్రాణాన్ని అర్పించాడా లేదా? ఆది కాండం ప్రకారంగా అర్పించలేదు, హెబ్రీలకు రాసిన ప్రకారం అర్పించాడు. ఎలాగ అర్పించాడో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి తెరవండి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసుల యోధుల గురించి చెప్తూ రాస్తున్న మాట. 11వ అధ్యాయం 19వ వచనం ఏముందండి? తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. అది ఎవరిని? ఇస్సాకుని. ఎక్కడి నుండి పొందాడు అబ్రహాము? చెప్పండి. మృతులలో నుండి. అంటే ఆల్మోస్ట్ డెడ్, చచ్చిపోవడానికి అతడు ఇష్టపడి పడుకున్నాడు. చంపేయడానికి తండ్రి కూడా కత్తెత్తి నరికేపోయాడు. అయిపోయింది అక్కడ సాక్రిఫైస్. అక్కడ దేవుడు ఆగమన్నాడు. స్టాప్. నా దృష్టిలో నువ్వు బలి ఇచ్చేసినట్టే నా కుమారుడు అబ్రహామా. నా దృష్టిలో నువ్వు బలి ఇచ్చేసినట్టే. నీకు బలి అవ్వాలని లేదంటే కొండ ఎక్కో. వాళ్ళ ఇంటి దగ్గరే బయలుదేరావు. నిన్ను ఇంటి దగ్గర బయలుదేరతావు లేదు, టెస్ట్ చేశాను, పాస్ అయిపోయావు.
కొండ ఎక్కుతావో లేదో టెస్ట్ చేశాను, పాస్ అయిపోయావు. అసలు బలిపీఠం మీద నీ కొడుకుని పడుకోబెడతావో లేదని చూశాను, పాస్ అయిపోయావు. నరకడానికి కత్తి ఎత్తుతావో లేదని చూశాను, పాస్ అయిపోయావు. ఇంక నరుకుతావో లేదని ఎందుకు ఇంకా ఆగిపో, ఇంకా వద్దు, ఇంకా నిన్ను బాధ పెట్టను, నీ కొడుకుని బాధ పెట్టను అని చెప్పి నువ్వు నా దృష్టికి బలి అర్పించినట్టే. ఇద్దరు కూడా దేవుని తండ్రుల కొరకు ఇద్దరు కూడా బలి అయిపోలేదా? అయిపోయారు. వీరిద్దరు బలి అయిపోయిన తర్వాత వీరిద్దరికి చక్కటి సంఘాన్ని తండ్రులు సమకూర్చారు. 22వ అధ్యాయంలో ఇస్సాకు బలి అయిపోయాడు. 24వ అధ్యాయం ఆదికాండం ఇస్సాకుకి చక్కటి నిష్కలంకురాలు మంచి బిడ్డ అయినటువంటి రెబెక్కా భార్యగా వచ్చింది. యేసు ప్రభు శిలువ మీద బలి అయ్యి మరణ పునరుద్ధానం అయిన తర్వాతే సంఘం జన్మించిందా లేదా చెప్పండి? ఎస్, పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్టు సంఘం పుట్టినరోజు అది. అది బిఫోర్ డెత్, ఆఫ్టర్ డెత్? ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు శిలువ మీద మరణించిన సందర్భం అయిపోయిన తరువాత ఆయన కొరకు చక్కటి వధువు సంఘం అనేది తండ్రి ఏర్పరిచాడు. వీళ్ళిద్దరికి మధ్య ఆ యొక్క టైపాలజీ కుదిరిందా లేదా? ఇస్సాకుకి యేసు ప్రభుకి ఆ ప్యారలల్స్ ఉన్నాయా లేవా? ముంగుర్తుగా చాలా చక్కగా ఉన్నాడు. అవునా? రైట్. ఇక మూడోది ఎవరు? మూడో వ్యక్తి ఎవరో స్టోరీలో? ఎలియాజర్ని ఎవరితో మనం పోల్చుకోవచ్చు? పరిశుద్ధాత్మనితో పోల్చుకోవచ్చు. చూద్దాం. ఎలియాజర్ తండ్రి చేత పంపబడ్డాడు. పరిశుద్ధాత్ముడు తండ్రి చేతే పంపబడ్డాడు. అంతేనా? ఇద్దరు కూడా తండ్రి చేత పంపబడ్డారు. రైట్. తర్వాత ఇద్దరిది మిషన్ ఏంటి? వధువుని తీసుకురావడం. ఎలియాజర్ పని ఏంటి? యజమానుని కుమారునికి భార్యని తీసుకురావడం. పరిశుద్ధాత్మని పని ఏంటి? కుమారుని యేసు ప్రభుకి వధువు సంఘాన్ని సిద్ధపరచడం. తర్వాత ఎలియాజర్ వెళ్ళి, ఏమండి అసలు యాక్చువల్గా అండి మా ఊరు ఐగుప్తు అండి, కానీ తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఇన్ని సంవత్సరాలు పని అని చెప్పాడా లేదా? తన గురించి ఒక్క మాట కూడా చెప్పుకోలేదు ఎలియాజరు. తన చెప్పుకున్న ప్రతి మాట కూడా, నా యజమానికి ఒక కొడుకు ఉన్నాడండి, ఆ కొడుక్కి నా యజమాని మొత్తం ఇచ్చేసాడండి. మొత్తం స్టోరీ ఎవరి చుట్టూ తిరుగుతుంది? కొడుకు చుట్టూ తిరుగుతుంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడండి యేసు ప్రభు? పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చెప్తాడన్నాడు యేసు ప్రభు? తన స్టోరీలు ఏమీ చెప్పుకోడు, నా స్టోరీ చెప్తాడు ఆయన. చదవండి అన్నమాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 13-14 వచనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13-14 వచనాలు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, తన సొంతమైన ఏమీ బోధించక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక తీసుకుంటాడు. నా వాటిలోనివి నా బౌండరీస్ దాటాడు ఆయన. నేను నాది, నా గురించి, నా వాటినే చెప్తాడు ఆయన. కనుక నన్ను మహిమపరచును. కనుక ఆయన ఎవరిని మహిమపరుస్తాడు? నన్నే. ఎలియాజర్ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడా? నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఫెయిత్ఫుల్ సార్ చెప్పుకున్నాడా? లేదు. అతడు చెప్పే ప్రతి మాట ఇస్సాకు గురించే. పరిశుద్ధాత్ముడు కూడా ఆయన సొంత డబ్బా కొట్టుకోడు. ఆయన చెప్పే ప్రతి మాట పాయింట్స్ టువర్డ్స్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుని గురించి. అర్థం అవట్లేదా? ఎంత చక్కటి పోలిక ఇక్కడ మనం చూస్తున్నాం. ఎలియాజర్ యొక్క మెయిన్, ఆయన యొక్క ఛాలెంజ్, ఎలియాజర్ యొక్క మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే పెళ్లి కొడుకుని చూపించకుండా పెళ్లి కూతురు ఒప్పించాల. అది ఇక్కడ మెయిన్ ఛాలెంజ్. అంతేనా? పెళ్లి కొడుకుని నాట్ ఈవెన్ ఏ ఫోటో. ఆ రోజులో ఫోటోగ్రఫీ లేదుగా. నాట్ ఈవెన్ ఏ ఫోటో. 4,000 సంవత్సరాల క్రితం స్టోరీ నేను చెప్తున్నాను ఇది. నాట్ ఈవెన్ ఏ ఫోటోగ్రాఫ్. సొంత ఊరు కూడా కాదు, ఎక్కడో హారానికి వచ్చాడు. నాట్ ఈవెన్ ఏ ఫోటోగ్రాఫ్ చూపించకుండా, పెళ్లి కొడుకు ఎలాగుంటాడో చూపించకుండా పెళ్లి కూతుని ఒప్పించాలి. సక్సెస్ అయ్యాడా? అవ్వలేదా? పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని ఎవరికైనా చూపించాడు ఇక్కడ మనకి?
చెప్పండి, యేసు ప్రభు ఎలా ఉంటాడో ఎవరికైనా తెలుసా? మనకున్న పిక్చర్లన్నీ ఇమాజినరీ పిక్చర్లు, అవన్నీ పరిశుద్ధాత్ముడు చూపించినవి కాదు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని ఎవరికి చూపించకుండా మనల్ని అందరినీ కూడా యేసు ప్రభు యొక్క వధువుగా సిద్ధపరిచాడు లేదా? చెప్పండి. ఎస్, పెళ్ళి కూడా మనం ఎవ్వరం యేసు ప్రభుని చూడలేదు, అందరం కూడా యేసు ప్రభుకి మన జీవితాలు ఇచ్చేసుకున్నాం. కారణం ఏంటి? ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని ఛాలెంజ్ అది. కుమారుని చూపించకుండా పెళ్లి కూతుర్ని ఒప్పించేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే అందుకనే ఎలియాజర్కి ఏమున్నాయంటే కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. ఏ గిఫ్ట్స్? కొన్ని వెండి బంగారాల గిఫ్ట్స్ తీసుకెళ్ళాడు. అందుకనే పరిశుద్ధాత్ముడికి కూడా కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. ఏం గిఫ్ట్స్? విశ్వాసము. విశ్వాసం అనేది 9 వరాల్లో ఉందో లేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:8 నుంచి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ప్రవచన వరము, స్వస్థపరచు వరము, అద్భుతాలు చేయు వరము, ఆత్మల వివేచన వరము, భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థాలు చెప్పేవారు అని చెప్పుకుని అందులో విశ్వాసము కూడా ఒక వరము. నీలో నాలో విశ్వాసమును పుట్టించి పరిశుద్ధాత్మ దేవుని వర్క్ ఏంటట? పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పించేస్తాడట పరిశుద్ధాత్ముడు. అదే గిఫ్ట్ ఆయనకి. విశ్వాసం అనే గిఫ్ట్ మనలో పెట్టేస్తాడు ఆయన. కాబట్టి ఎలియాజర్ ఎలా గిఫ్ట్తో వచ్చాడో పరిశుద్ధాత్ముడు కూడా మన యుద్ధకు ఒట్టి చేతులతో రాకుండా దేంతో వచ్చాడో? గిఫ్ట్స్తో వచ్చాడు. పోలికలు కుదురుతున్నాయా లేవా? చెప్పండి. ఎలియాజరు రెబెక్కాను తీసుకుని ఎంతవరకు రెబెక్కాను వెంబడించాడు? ఎంతవరకు రెబెక్కాతో ఉన్నాడు ఎలియాజరు? చెప్పాలి గట్టిగా. ఇస్సాకును పరిచయము చేసి వారిని కలిపేంతవరకు ఎలియాజరు విడిచిపెట్టలేదు. చెప్పండి, పరిశుద్ధ ఆత్ముడు ఎంతవరకు ఉంటాడు మనతో? యేసు క్రీస్తు ప్రభు రాకడలో మనల్ని యేసు ప్రభుని కలిపేంతవరకు పరిశుద్ధాత్మని మిషన్ కొనసాగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీస్ ఆర్ ద ప్యారలల్స్ బిట్వీన్ ఎలియాజర్ అండ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఎలియాజరు పరిశుద్ధాత్మని గురించిన ముంగుర్తులుగా ఉన్నాడు, పోలికగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కుదిరిందా లేదా ప్యారలల్స్? పోలికలు కుదిరినాయా? ఇంకొకటి మిగిలిపోయింది. ఏంటది? ఇంకా దేన్ని తండ్రిని పోల్చాము, కుమారుని పోల్చాము, పనివాడైనటువంటి ఎలియాజర్ని పరిశుద్ధాత్మతో పోల్చాము. ఇంకా పోల్చవలసింది ఏంటి? రెబెక్కాని దేంతో పోల్చాలా? రెబెక్కా దేనికి ముంగుర్తుగా ఉంది? చర్చ్, సంఘానికి ముంగుర్తుగా ఉంది. రెబెక్కా ప్రియమైన కుమారునికి ఏర్పరచబడింది. సంఘము తండ్రి యొక్క ప్రియ కుమారుడని యేసు ప్రభు కొరకు ఏర్పరచబడిన సంఘముగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే కష్టమైనది ఏంటంటే, ఏ విధంగా అయితే రెబెక్కా పెండ్లి కుమారుని చూడకుండా పెండ్లి కుమారుని యందు విశ్వసించిందో, మనం కూడా యేసు ప్రభుని చూస్తున్నామా లేదా? యేసు ప్రభుని చూడట్లేదు, కానీ విశ్వసిస్తున్నామా? ఎస్, అదే మనకు కూడా ఉండవలసిందే. రెబెక్కా కొన్ని బహుమానాలు పొందిందా లేదా? ఎవరి ద్వారా? ఎలియాజర్ ద్వారా. మరి సంఘము కూడా ఏం పొందుకోవాలా? పరిశుద్ధాత్మని బహుమానముగా పొందుకోవాలా. రెబెక్కా వెళ్ళే ముందు రెబెక్కా అన్నయ్య, రెబెక్కా యొక్క తండ్రి లాబాను పేర్లేంటి? తండ్రి అన్నయ్యల పేరు లాబాను, బెతూయేలు ఏం చేశారు? వాళ్ళ తల్లిలందరూ కలిసి 10 రోజులు ఉంచండి అనలేదా? అనలేదా? 10 రోజులు ఉంచండి. లేదు, తీసుకెళ్ళమన్నారు, కానీ అంత సడన్గా అయితే ఎలాగండి? ఎన్ని సంవత్సరాలు ఉన్న మా చెల్లి అలా సడన్గా వెళ్ళిపోతే ఎలాగండి అన్నారు. ఎలియాజర్ రిక్వెస్ట్ చేశాడు, అమ్మ అలాగా అనొద్దు, నా పనిని ఆలస్యం చేయొద్దు అంటే, సర్లే మీ మాట మా మాట ఎందుకు కానీ రెబెక్కాని అడుగుదాం అన్నారు. రెబెక్కా ఉంటావా? 10 రోజులు వెళ్తావు? ఐ విల్ గో, వెళ్ళిపోతాను. అది గొప్పతనం ఇక్కడ. ఐ విల్ గో. సంగమం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా?
మన భర్తను ఇంకా మనం చూడలే, కానీ బాప్తిసం టైంలో అడుగుతాం, యేసు ప్రభు కొరకే జీవిస్తావా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఉద్యోగం వచ్చినా ఉద్యోగం పోయినా, రిజర్వేషన్ ఉన్నా రిజర్వేషన్ పోయినా, పెళ్ళి అయినా పెళ్ళి అవ్వకపోయినా, రేపన్న రోజుని కట్నం లేకుండా చేసుకుంటాం, అన్య వివాహం అంటారు. అటువంటి టైంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటావా అంటే బాప్తిసం టైంలో ఏమంటాం మనం? ఇంకా అదే అండి, డౌట్ అండి, చూస్తాను, ఆలోచిస్తాను అంటే బాప్తిసం ఇస్తారా ఎవరికన్నా? ఏవో కష్టమైన నష్టమైన క్రీస్తునే వెంబడిస్తానండి అంటేనే బాప్తిసం ఇస్తాం. ఇక్కడ రెబెక్క అమ్మ ఉండమ్మా 10 రోజులు అన్నారు లేదా? దొరికిందా బైబిల్? దొరకలేదా? చదువుతున్నారు ఆవిడ అన్నారు. లాబాను బెతూయేలు కుటుంబం అంతా కలిసి ఓ 10 రోజులు ఉంచండి అన్నారు. ఏమేమన్నదే? 10 రోజులు వద్దు గారు, 1 వారం రోజులు ఉంటానన్నదా? నాట్ ఈవెన్ ఏ సింగిల్ డే ఐ విల్ గో. సంఘానికి కావాల్సింది అదే. నువ్వు నేను యేసయ్యని చూడలేదు, కానీ బ్రతికితే ఆయన కొరకు, చచ్చిపోతే ఆయన కొరకు అనే సంపూర్ణ విశ్వాసంలో మనం వచ్చినప్పుడే నిజమైన వధువు అవ్వగలం. రెబెక్కా ఇస్సాకు లాంటి ప్రార్థనాపరుడికి అంత చక్కటి వధువు అవ్వడానికి కారణం ఏంటంటే ఆమె విల్లింగ్నెస్. సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందా రెబెక్కా? తన ఊరిని, తన ఇంటి వారిని, తన సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. క్రైస్తవుడు ఎప్పుడు కూడా వన్స్ ప్రభులోకి వచ్చిన తర్వాత తన ఓల్డ్ లైఫ్, తన పాత జీవితాన్ని విడిచిపెట్టిపోవాల్సిందే. నా ఇంతవరకు నాకు ఏ ఉన్నాయి కానీ ప్రభువా సమస్తాన్ని విడిచిపెట్టి నిన్నే వెంబడిస్తున్నాను ప్రభువా. దేవుడిస్తున్న గ్యారంటీ ఏంటో తెలుసా? రెబెక్కాని ఎలియాజరు ఇస్సాకుని కలిసి అంతవరకు విడిచిపెట్టాడా? అలాగే పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టాడు. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా నువ్వు విశ్వాసం కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు నిన్ను విడిచిపెట్టాడు. ఎప్పటివరకు విడిచిపెట్టాడు? ఓ వధువా, నీ వరుణ్ణి కలిసేంతవరకు నేను నీకు తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘానికి దేవుడిస్తున్న మెసేజ్ ఇది. ఈ 4 పోలికలు చూసాం. ఈ 4 పోలిక చూసి మనం ఏం నేర్చుకోవాలా? ఇందాక మీకు చెప్పాను, 27వ అధ్యాయం అంతా కూడా, ఆదికాండం 27వ అధ్యాయం అంతా కూడా సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? 24. ఆదికాండం 24వ అధ్యాయం అంతా కూడా సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? మ్యారేజ్, వివాహం. దేవుడు వివాహానికి చాలా అత్యున్నతమైన ప్రాధాన్యత ఇచ్చాడు. వివాహం అన్ని విషయములలోనూ చెప్పండి ఘనమైనది. భార్యాభర్తల సంబంధం చాలా వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు దృష్టిలో భార్యాభర్తల సంబంధం చాలా ఇంపార్టెంట్. అందుకనే ఆ అధ్యాయం అంత బాగా రాశారు. అందుకనే మన వివాహాల్లో ఆదికాండం 24వ అధ్యాయం చాలా ఫ్రీక్వెంట్గా చదువుతూ ఉంటాం. ఆదికాండం 24వ అధ్యాయం ఒకటి, యోహాను సువార్త 2వ అధ్యాయం ఒకటి, కానా వివాహం. అంతేనండి. వివాహానికి దేవుడు చాలా హై ప్రయారిటీ ఇచ్చాడు. యేసు ప్రభు చేసిన మొట్టమొదటి మిరాకిల్ కూడా కానా వివాహమే. వివాహానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే దేవుని పోలికైనటువంటి ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ వివాహం ద్వారా, భార్య ద్వారా భర్తలో, భర్త ద్వారా భార్యలో పరిశుద్ధతలోనూ ప్రేమలోనూ పెంచాలని దేవుడు వివాహానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. వైవాహిక జీవితం చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం ఇప్పుడు చూసిన టైపాలజీలో, పోలికలో 3 విధాలుగా దీన్ని ఒకసారి పోల్చుకుందాం. 3 విధాలుగా పోల్చుకుందాం. ఎలాగ తెలుసా? మన భార్యాభర్తల వైవాహిక జీవితం, యేసుక్రీస్తు సంఘము యొక్క సంబంధం, రెబెక్కా ఇస్సాకుల సంబంధం. ఇలా పోల్చుకుందాం. అర్థమవుతుందా? ఏ వరుస? భార్య భర్త, సంఘము క్రీస్తు, రెబెక్కా ఇస్సాకు. ఈ 3 ప్యారలల్గా ఉండాలి. ఈ 3 మనం సెట్ అయ్యామా లేదా చూద్దాం. మన వైవాహిక జీవితం ఈ 3 ఈ మన జీవితం సెట్ అయిందా లేదా చూద్దాం. నేను రాత్రి నా భార్య అన్నది, ఏంటండి ప్రసంగం వచ్చిందా, సబ్జెక్ట్ ఏంటి అన్నది. సాధారణంగా నేను సబ్జెక్ట్ చెప్పడం విందిగానే కంగారు పడదు అంటూ ఉంటాను. సబ్జెక్ట్ ఏంటండి? ఇంకేంటి, వివాహం గురించే అన్నాను. ఈరోజు మా వైవాహిక దినం దేవుడు మాకు 19 ఇయర్స్ బ్లెస్డ్ ఇయర్స్ ఇచ్చి 20th ఇయర్లో దేవుడు మమ్మల్ని ప్రవేశపరిచారు. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. నా భార్య నమ్మలేదు. ఏంటి మన వెడ్డింగ్ యానివర్సరీ అయితే వివాహం గురించి చెప్పేస్తారా అనుకుని నవ్వింది. ఈయన ఏదో ఎటకారంగా మాట్లాడుతున్నారు, కరెక్ట్ కాదు. విషయం ఏంటి తెలుసా?
ఈ ఈ ఈ సర్మన్ మా వెడ్డింగ్ యానివర్సరీ అని ప్రిపేర్ అయ్యింది కాదు, ఇంచుమించు ఒక 10 days బిఫోర్ ప్రిపేర్ అయ్యాను. లాస్ట్ వీక్ చెప్పే ప్రసంగం ఇది యాక్చువల్గా. ఈ లోపల టీవీలో ఒక వార్త, యూట్యూబ్లో ఒక వార్త జన్జీస్ గురించి విని, సరే వాక్యం తర్వాత ఎప్పుడు నేను చెప్దాం లేదు నేను పక్కన పెట్టుకుని ఆ జన్జీ గురించి ప్రొవర్బ్స్ సామెతలు పోల్చి చెప్పాను. సరే వాక్యం మిగిలింది కానీ ఈరోజు చెప్దాం అనేటప్పుడు కరెక్ట్గా ఇది వివాహాదేర వారి మాట. ఇట్స్ ఏ కోఇన్సిడెన్స్ ఆర్ గాడ్స్ ఇన్సిడెంట్స్ అనమాట. దేవుడు అలా సమకూర్చాడు అంతే. కాబట్టి ఇక్కడ వివాహమైన మన అందరి జీవితాల్లో కూడా ఈ పోలికను ఒకసారి చూసుకుందాం. ఏంటి ఆ పోలిక? భార్య భర్త ఎవరితో? సంఘము క్రీస్తు. 3 రెబెక్కా ఇస్సాకుతో పోల్చుకుందాం. భార్య భర్తల్లో ఉండవలసింది మొట్టమొదటిగా ప్రేమ. ఏంటంటే చెప్పండి, లవ్, ప్రేమ. ఈ ప్రేమ కూడా ఎలా ఉండాలట? ఈ ప్రేమ కూడా ఎలా ఉండాలి? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. భర్తలందరికీ ఛాలెంజ్ ఇక్కడ, మనందరికీ భర్త అన్న ప్రతి ఒక్కరికి ఛాలెంజ్. ఎలాగా? నువ్వు నీ భార్యతో చేసే కాపురం, ఓ భార్య నీ భర్తతో నువ్వు చేసే కాపురం ఈ లోకానికి ఎలా కనబడాలంటే సంఘము క్రీస్తు మీలో కనబడాల. క్రీస్తు లాంటి ప్రేమ, క్రీస్తు లాంటి త్యాగము, క్రీస్తు లాంటి బాధ్యత నీ భార్య పట్ల ఉందా నీకు? ఓ భార్య, క్రీస్తుకి సంఘము ఏ విధంగా లోబడుతుందో అటువంటి సబ్మిసివ్నెస్, దీనత్వము, ఫుల్ ఆఫ్ రెవరెన్స్, గౌరవము నీకుందా? చదువుదాం ఒకసారి. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనేను. చెప్పండి, అందులో ఒక మాట ఉంటుంది. సంఘాన్ని ఎలా మారుద్దాం అనుకుంటే మహిమ గల. చెప్పండి గట్టిగా, మహిమగల. మహిమగల. ఇప్పుడు భర్తలారా మీ అందరికీ చెప్పే మాట ఏంటి తెలుసా? ఓ భర్త, నువ్వు నీ భార్య పక్కన నిలబడినప్పుడు నీ భార్యకి ఏం రావాలా? గ్లోరీ. అంటే పెద్ద ఇల్లు కొనేలా, పెద్ద కారు కొనేలా, వజ్రాల నెక్లెస్ అది కాదు మహిమ అంటే. నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్, నీ కష్టార్జితం, నీ యథార్థత, నీ నీతి నీ భార్యకు గౌరవం తీసుకురావాలి. నువ్వు చేసే చిన్న అటెండర్ ఉద్యోగం అవ్వచ్చు, చిన్న గేట్ మ్యాన్ ఉద్యోగం అవ్వచ్చు, రోడ్లు తుడిసే పని అవ్వచ్చు, కప్పులు కడిగే హోటల్లో అడగవచ్చు. అందులో నీకున్న పేరు, నీ సిన్సియారిటీ ఉన్నది చూసావా, అది నీకు నీ భార్యకి ఎంతో మహిమని తీసుకొస్తుంది. నువ్వు ఎక్కడ చిన్న పని చేసినా ఆ పనిలో నీకున్న మంచి పేరు నీ భార్యకు గౌరవాన్ని తెస్తుంది. నిన్ను బట్టి గౌరవం తీసుకురావాలి. మహిమగల సంఘముగా దేవుడు మార్చడానికి తన భార్య కొరకు ఎన్నో సాక్రిఫైజులు చేశాడు. సంఘం గురించి మనము కూడా మన భార్య నిమిత్తము ప్రేమలో సాక్రిఫైస్ ఉండాలా. మన ద్వారా దేవుడు మనకిచ్చిన భార్యకు గౌరవ ఘనతలు తెచ్చే విధంగా, మహిమగల విధముగా మనము నివసిస్తున్నామా లేదా? ఇట్స్ ఏ ఛాలెంజ్. యేసుప్రభు అలా జీవించాడు. యేసుప్రభు అలా జీవించాడు. అలా ప్రేమించు నీ భార్యని, నీ భార్యను అలా ప్రేమించు. అలాగే రెబెక్కాని ఇస్సాకు ప్రేమించినట్టుందా? ఇస్సాకుని రెబెక్కా ప్రేమించినట్టుందా? ఇస్సాకు రెబెక్కాను ప్రేమించాను అనే మాట ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనంలో ఉంటుంది. ఇస్సాకు రెబెక్కాను ప్రేమించాను. కాబట్టి భర్తలారా, భార్యలో ఏ లోటు లేకుండా నా భర్త నుండి నాకు సరైన ప్రేమ రావట్లేదు అని భార్య సఫర్ అయిందంటే, ఓ భర్తలారా, యు ఆర్ డైరెక్ట్లీ అకౌంటబుల్ టు గాడ్. దేవునికి నువ్వు లెక్క చెప్పుకోవాలి. నా భర్త నాకంటే ఎక్కువ పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాడండి, ఫినిష్. నా భర్త నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లేదండి, నా భర్త నాకు ఇవ్వాల్సిన టైం ఇవ్వట్లేదండి,
నా భర్త నాకంటే ఎక్కువ, నా భర్తకి సెల్ ఫోన్ ఎక్కువైపోయిందండి, బెట్టింగ్లు ఎక్కువైపోయినాయండి, సెంటర్లో ఫ్రెండ్స్ ఎక్కువైపోయారండి, ఆయనకి పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా టయానికి ఇంటికి రాడండి. అది లోకానుసారమైన భర్తల విషయం అవ్వచ్చు, కానీ దేవుని సంఘములో ఒకరి వ్యక్తిగా మనం ఉంటే ఆమె యొక్క కన్నీరు, ఆమె యొక్క బాధ దేవుడు చూస్తున్నాడు. ఓ భర్త, యు ఆర్ అకౌంటబుల్. ఇది మనందరికీ సంబంధించింది, జాగ్రత్తగా గమనించాలి. ఇస్సాకు రెబెక్కాని ప్రేమించాడు, క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. భర్తలారా, వీ హ్యావ్ టు లవ్ అవర్ డియర్ వైఫ్స్. అది ఫస్ట్ పాయింట్. రెండవది, లీవ్ అండ్ క్లీవ్. ఫాలో అవుతున్నామా లేదా? లీవ్ అండ్ క్లీవ్. లీవ్ అండ్ క్లీవ్ అంటే అర్థం ఏంటండి? విడిచిపెట్టుట, హత్తుకొనుట. ఒకసారి విడిచిపెట్టేసి ఇంకోసారి హత్తుకోవడమా? కాదు. మరేంటి? అప్పుడప్పుడు హత్తుకుని అప్పుడప్పుడు విడిచిపెట్టాలా? మరేంటి? మరి లీవ్ ఏంటి? ప్రార్థన విషయంలో కొంచెం విడిచిపెట్టి కత్మ విషయంలో హత్తుకోవాలా? మరి లీవ్ అండ్ క్లీవ్ ఏంటి? లీవ్ అండ్ క్లీవ్ అంటే అర్థం ఏంటంటే, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి, అలాగే స్త్రీ తన తల్లిని తన తండ్రిని విడిచి తన భర్తను తన భార్యను హత్తుకొనును. ఇప్పుడు చెప్పండి, ఎవరు లీవు ఎవరు క్లీవు? పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా మా డాడీయే ఎక్కువ, మా మమ్మీయే ఎక్కువ కాదు. జీవితకాలం అంతా అమ్మని నాన్ని ప్రేమించి గౌరవిద్దాం, కానీ హత్తుకునేది ఎవరిని? భార్యని, భర్తని. అది భార్యకి భర్తకి ఇద్దరికీ చెల్లుతుంది, ఇద్దరికి. ఆదికాండం 2:24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. యేసు ప్రభు పరలోకములో తండ్రితో సమానముగా కూర్చుండుట, చెప్పండి, విడవరాని భాగ్యమని ఎంచక. అది యాక్చువల్లీ విడవరాని భాగ్యమే, కానీ విడిచిపెట్టేశాడు ఫర్ ద సేక్ ఆఫ్ బ్రైడ్, మన కొరకు. అర్థమైంది? అర్థం లేదా? ఆయన అదే విడిచిపెట్టాడు. నీవు వేటిని విడిచిపెట్టాలో విడిచిపెట్టి నీ భార్యను నీ భర్తను హత్తుకో. నీ భార్యను నీ భర్తను హత్తుకోవలసిన అవసరత నీకు ఎంతైనా ఉంది. ఓ భార్య, నువ్వు మీ అమ్మని నాన్న విడిచిపెట్టి నీ భర్త ఇంటికి వచ్చావు, అయినా నీ భర్త ఇంట్లో వండవలసిన కూర మీ అమ్మ ఫోన్లో డిక్టేట్ చేయవలసిందే. చాలా తప్పది చెప్తున్నాను. కొంతమంది అమ్మ కంటే అమ్మతో అటాచ్మెంట్ ఉంటే ఉండుగాక, ప్రతిదీ చీమ చిటుకుమన్నా సరే అమ్మకు ఫోన్ వెళ్ళిపోవాలా. వెహికల్ ఎక్కడ, స్టీరింగ్ ఏమో అమ్మ దగ్గర, అలా అమ్మ దగ్గర. ఆ మెషిన్ ఎక్కడ, రిమోట్ ఏమో అక్కడ. దట్స్ నాట్ లీవ్ అండ్ క్లీవ్ థియరీ. నువ్వు దేవుడు చెప్పిన ఆ లీవ్ అండ్ క్లీవ్ నువ్వు పాటించట్లేదు. ఏదైనా నువ్వు నీ భర్త అంతే. అన్నీ మా అమ్మ చెప్పని మా నాన్న చెప్పని కాదు, మీ ఇద్దరూ కలిసి హత్తుకోవాలి. రెబెక్కా ఏం చేసింది? ఓ 10 రోజులు ఉండమ్మా అన్నారు. అమ్మ అందా లేదా? ఓ 10 రోజులు ఉండమ్మా అంది. అన్నయ్య అన్నాడు, నాన్న అన్నాడు, లేదమ్మా వెళ్ళిపోతాను. అది లీవ్ అండ్ క్లీవ్ అంటే. కాబట్టి అంతగా నీ భర్తను హత్తుకో, అంతగా నీ భార్యను హత్తుకో. అలా లేకుండా ఉన్నావా? పేరుకి మాత్రమే భర్తతో కాపురం చేస్తూ అంతా మీ అమ్మ రిమోట్తో నడుస్తున్నావా? యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవునికి నువ్వు లెక్క చెప్పుకోవాలా, నువ్వు తప్పు చేస్తున్నావు. ఇక మూడో దానికి వెళ్దాం. మూడోది ఏంటంటే, వివాహం టైంలో ఖచ్చితంగా పాస్టర్ గారు పెళ్లి చేసే ముందు ఒక మాట అడుగుతారు. అమ్మా, నువ్వు ఇష్టపూర్వకంగా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావా? అమ్మా, అయ్యా, నువ్వు ఇష్టపూర్వకంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావంటే, మా అమ్మ ఫోర్స్ చేసేసిందండి బాబు, బలవంతంగా కట్టించేస్తున్నారండి బాబు అన్నాడు అనుకో, చేస్తారా పెళ్ళి? చేయకూడదు. దైవ సేవకుడు విల్లింగ్నెస్ బిఫోర్ మ్యారేజ్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఆ వ్యక్తిని చూసావా, చూడలేదా, లేకపోతే ఇంకోట కాదు, చివరికి నువ్వు విల్లింగ్నెస్. కాబట్టి నీ రెస్పాన్స్ ఏంటి? సేమ్ యేసు ప్రభు విషయంలో కూడా అంతే. వివాహం విషయంలో మన విల్లింగ్నెస్ ఎలాగ ఉంటుందో, బాప్తిజంలో కూడా విల్లింగ్నెస్ లేకుండా బాప్తిజం ఇస్తామా?
ఇవ్వం. అలాగే రెబెక్కా బయలుదేరేటప్పుడు రెబెక్కా విల్లింగ్నెస్ చెప్పిందా లేదా? ఐ విల్ గో. కాబట్టి వివాహానికి ముందే ఫోర్స్ఫుల్గా జరగకూడదు, అది విల్లింగ్నెస్ ఉండాలి. ఎటువంటి విల్లింగ్నెస్తో తెలుసా? ఎటువంటి విల్లింగ్నెస్తో తెలుసా? నమ్మకముతో కూడిన విల్లింగ్నెస్. ఎందుకంటే భర్త గురించి భార్యకి ఏమైనా తెలుసా? వివాహానికి ముందు తెలియదు. అంటే ఎప్పుడంటే డేటింగ్లు, లవ్లు అన్నీ వచ్చేసినాయి. మన అరేంజ్డ్ మ్యారేజ్ ఎలా జరుగుతున్నాయి అంతే. ఒకసారి నేను మా ఎంగేజ్మెంట్ అయిన వెంటనే నేను యుఎస్లో మిషనరీ పరిచర్కి వెళ్ళిపోయాను. అక్కడ వాళ్ళందరూ అడిగారు, జోసఫ్ కంగ్రాచులేషన్స్, ఎంగేజ్డ్ అట, ఇది వివాహం నెక్స్ట్ మంత్ అట, ఇలా చెప్తున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఏంటి నీకు డిగ్రీ క్లాస్మేటా, లేకపోతే మీ చర్చ్ మేటా, లేకపోతే మీ రిలేటివ్సా, ఏ యాంగ్జైటీతో అడిగేస్తున్నారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఇలా అన్నారు. నేను అన్నాను 15 minutes అన్నాను. వాళ్ళకి అర్థం కాలేదు. ఏంటి అన్నారు. 15 నిమిషాలు పరిచయం అన్నాను. వాళ్ళు కంగారు పడిపోయి, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు, ఆమె జీవిత భాగస్వామయ్యా, 15 నిమిషాలు పరిచయం ఏంటి అన్నాడు. అంతే. మా తల్లిదండ్రులు చూశారు సంబంధం, వెళ్ళి చూడడానికి వెళ్ళాను. నా యొక్క విజన్, నా దర్శనం, నేనేం చేయబోతున్నాను నా చెప్పాను, తను చెప్పింది. 15 నిమిషాలు మాట్లాడుకున్నాం, ఫినిష్ అయిపోయింది. నాకు పీస్ వచ్చింది నా హృదయంలో. తనే నాకు భారీగా ఉండాలని ఆశపడ్డాను. మా తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. వాళ్ళ సంబంధాలన్నీ ఇంకా 10 నెలలు చూసుకుంటున్నారు. వచ్చే నెలలో మా వివాహం. వాళ్ళ కంగారు పడిపోయి, జోసఫ్ నీ మీద జాలి కలుగుతున్నాను, మోసపోతావేమో, ఎలా వెళ్ళిపోతారయ్యా, అసలు ఒకరి గురించి ఒకరు తెలియకుండా 15 నిమిషాల్లో ఆ అమ్మాయి గురించి మొత్తం ఎలా తెలిసిపోయింది నీకు? ఇంక అలాగంటే ఇప్పుడు మనం అంటే చూసుకున్నాం, మాట్లాడుకున్నాం. రెబెక్కా చూసిందా? రెబెక్కా మాట్లాడిందా? ఇస్సాకు చూశాడా? పొలంలో ధ్యానించుకుంటూ ఉన్నాడు ఇస్సాకు. రెబెక్కా వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడు? హీ వాజ్ మెడిటేటింగ్. అందుకనే హోషే భక్తుడు అంటాడు, నమ్మకమును బట్టి విశ్వసనీయత అంత మొత్తం. చదవండి అన్నమాట పరిశుద్ధ గ్రంథం, హోషే గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. హోషే గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసి కొందును. అది నువ్వు యెహోవాను ఎరుగునట్లు నీ నమ్మకాన్ని బట్టి నేను ప్రదానం చేసుకుంటున్నాను, అంతే. దట్స్ ఇట్. నమ్మకం అంతే, ట్రస్ట్ ఉండాలంతే. మన వివాహానికి మన వైవాహిక జీవితంలో భర్త అంటే భార్యకి, భార్య అంటే భర్తకి ఏముండాలి చెప్పండి? నమ్మకం ఉండాలి. నమ్మకాన్ని బట్టి పెళ్లి చేసుకుంటాం అంతే. ఆ వ్యక్తి మీద నమ్మకం, మా ఇద్దరిని జతపరుస్తున్న దేవుని మీద నమ్మకం, ఫినిష్. అంతేనండి. ఆ వ్యక్తి మీద నమ్మకం. సంబంధం ఎవరన్నా తేవచ్చు, ఎవరన్నా కలపవచ్చు. ఆ వ్యక్తి మీద నమ్మకం, మా ఇద్దరిని జతపరుస్తున్న నా ప్రభువు మీద నమ్మకం. నా ప్రభువు మమ్మల్ని, మా వైవాహిక జీవితాన్ని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే మన వైవాహిక జీవితంలో ఉండవలసింది. భర్త పట్ల భార్యకు, భార్య పట్ల భర్తకు ట్రస్ట్. ఈ రోజుల్లో చాలామందిలో లేదు ఇది చాలామందిలో లేదు. భార్య అంటే అనుమానం భర్తకి. బయటికి వెళ్తాడు కానీ లోపల మా ఆవిడ మా ఇంట్లో ఏం చేస్తుందని అనుమానం. భర్త ఫోన్ మాట్లాడితే భార్యకు అనుమానం. అంత అనుమానాలే. వివాహానికి ముందు నమ్మకంగా పెళ్లి చేసుకోవడం కాదు, ఆ నమ్మకాన్ని జీవితకాలం అంతా నిలబెట్టుకోవాలి. నమ్మకం పోగొట్టుకోవడానికి కూడా కారణం ఏంటంటే, మనం చేసిన తప్పు పనులు ఒక్కసారి చేస్తే ఇంకా నమ్మకం ఉంటుందా? ఉండదు. జాగ్రత్తగా గమనించండి. మనం నమ్మకంగా బ్రతకాలి, మన స్పౌజ్ని మనం నమ్మాలి. నమ్మకమును బట్టి నేను నిన్ను ప్రదానం చేసుకుంటాను అన్నాడు. యేసు ప్రభుని మనం చూడలేదు, కానీ ఖచ్చితంగా నా ప్రభుని నేను కలుసుకుంటాననే నమ్మకం నాకు లేకపోతే నా విశ్వాసం వ్యర్థం కదా. పేతురు భక్తుడు ఏమన్నాడు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే,
1 Peter 1st chapter 8th verse 8వ వచనం చదవమ్మా. మీరాయనను చూడకపోయినను మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఆయనను ప్రేమించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది చూశారు ఇక్కడ యేసు ప్రభుని? నోబడి. ఎంతమంది ప్రేమిస్తున్నాం? అందరం ప్రేమిస్తున్నాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించుచు. మీరు అసలు కన్నులారా ఆయన చూడలేదు, కానీ విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారే ఆనందించున్నారు. సంతోషం కలిగి ఆనందిస్తున్నాం. నా ప్రభువుని, నా వరుణ్ణి నేను కలుసుకోబోతున్నాను, పరిశుద్ధ వివాహంలో జతపరచుకోబోతున్నాను, నిత్య జీవంలో ఆయనతో పాటు ఉండబోతున్నాను. మనమందరము సంగమకు ఎదురు చూస్తున్నాం ఆయన చూడకపోయినా. ఇప్పుడు అదే నమ్మకం. కాబట్టి వైవాహిక జీవితంలో ప్రారంభంలో నమ్మకం ఉండాలా, వైవాహిక జీవితం అంతా నమ్మకాన్ని కొనసాగించాలా, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క వైవాహిక జీవితాన్ని దీవిస్తాడు. ఈ వైవాహిక జీవితంలో భార్య తన ఇంటిని, తన తండ్రి ఇంటిని అన్నిటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోద్ది? భర్త ఏం చేయాలి? భార్యని రిసీవ్ చేసుకుని, దో యూ మిస్ యువర్ హౌస్, కమ్ ఆన్, దిస్ ఈజ్ యువర్ హౌస్. యు ఆర్ నాట్ ఎ గెస్ట్ టు దిస్ హౌస్, యు ఆర్ ద హోస్ట్. అమ్మా, నీ తల్లిని, నీ తండ్రిని, నీ ఇంటి వారిని, నీ ఊరిని, నీ సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చావు, గెస్ట్గా రాలేదు. ఇది నీ ఇల్లే తల్లి అనే విధంగా భర్త భార్యను ఆదరించగలగాలి, ఒక భరోసా ఇవ్వగలగాలి. చెప్పండి, మన వివాహాల్లో భార్య తన ఇంటిని విడిచిపెట్టి భర్త దగ్గరికి వెళ్ళిపోద్ది. అలాగే యేసు ప్రభు సంఘం దగ్గరికి వస్తున్నాడా? సంఘం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళబోతుందా? యోహాను సువార్త 14వ అధ్యాయం తిరిగిండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 14:3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుపోదును. కమాన్, ఏసే మన దగ్గరికి వచ్చేస్తాడా? మనం ఏసే దగ్గరికి ఉంటామా? వీఆర్ గోయింగ్ టు లివ్ విత్ క్రైస్ట్ ఇన్ హిజ్ ప్లేస్, నాట్ ఇన్ అవర్ ప్లేస్. భార్య తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి భర్త ఇంటికి వెళ్ళిపోయినట్టుగా సంఘము అందరం కూడా ఎత్తబడి ఎక్కడికి వెళ్ళిపోతాం? ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతాం. కమాన్, రెబక్కాని ఇస్సాకు రిసీవ్ చేసుకున్నాడా? ఇస్సాకుని రెబక్కా రిసీవ్ చేసుకుందా? చెప్పండి. ఇస్సాకే రెబక్కాని రిసీవ్ చేసుకున్నాడు. ఇస్సాకు అక్కడే ఉన్నాడు, రెబక్కా బయలుదేరి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు. రెబక్కా ఇస్సాకుకి గౌరవించిందా? ఇస్సాకే రెబక్కాని గౌరవించాడా? ఇస్సాకు రెబక్కాని గౌరవించాడా? చెప్పాలా? ఎవరెవరిని గౌరవించారు? రెబక్కా ఎలా గౌరవించింది? అంత దూరం నుంచి చూసింది. ఎవరైనా ఎలియాజరు అంటాడు, నీకు కాబోయే భర్త. వెంటనే అలా కాలు మీద కాల్సి, అలాగా దగ్గరికి పోని అందా. ఏం చేసింది? ముసిగేయడమే కాదు, ఒంటి నుంచి దిగిపోయింది కిందకి. షీ గాట్ డౌన్. తర్వాత ఏం చేసింది? ముసుగేసుకుంది, హంబుల్గా రీచ్ అయింది. గమనించిన ప్రియులారా, ఇందాక భర్తల గురించి చెప్పాను కదా, ఈ మాట భార్యలు తీసుకోండి. డూ యూ హ్యావ్ సచ్ రెవరెన్స్ టువర్డ్స్ యువర్ హస్బెండ్? నీ భర్త మీద అంత ప్రేమ, అంత గౌరవము ఉందా నిజంగా? నీ భర్త నిన్ను నెత్తి మీద ఎట్టి అమ్మ బొమ్మ అని గారం చేయొచ్చు. నీ భర్తని ఎంత గౌరవించినా నో యువర్ లిమిటేషన్స్, నో యువర్ బౌండరీస్. నీ యొక్క హద్దులేంటి? ఆయన నన్ను ఎంత నెత్తి మీద పెట్టుకుని నన్ను అమ్మ బొమ్మ అని ప్రేమించిన ఆయన నా యజమానుడు. ఒక నోటి మాట కూడా నేను తోలనాడకూడదు. చాలా ఫ్రెండ్స్గా ఉన్నప్పటికీ హస్బెండ్కి ఇవ్వాల్సిన రెవరెన్స్ నేను ఇచ్చి తీరాలి. మా ఆయన కంటే మేము చాలా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చాము, అయితే అవ్వచ్చు కాక
మీ నాన్నగారు పెద్ద అంబానీ అవ్వచ్చు కాక, నీ భర్త చిన్న కూలి పని చేసుకున్నా నీ భర్తే నీకు యజమానుడు. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం నువ్వు ఇవ్వకపోతే నువ్వు డైరెక్ట్గా ఎవరికి లెక్క చెప్పుకోవాలా? దేవునికి లెక్క చెప్పుకోవాలి. చూసుకో. ప్రేమ గౌరవ విషయంలో అందులో తిరిగేలేదు. సంఘము దేవునికి, సంఘము క్రీస్తుకి లోబడినట్టుగా భార్యలు భర్తకు లోబడాలి. భార్యలు భర్తకు లోబడాలి. రెబెక్కా ఇస్సాకుకి లోబడిందా లేదా? ఎస్, లోబడింది. ఈ కలయిక ఎందుకని అని బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఈ భార్య భర్తల కలయిక ఎందుకని అంటే, భర్త ద్వారా భార్య ఆదరింపబడాలి, భార్య ద్వారా భర్త ఆదరింపబడాలి. కొన్ని కుటుంబాల్లో అది మిస్ అవుతుంది. కొన్ని కుటుంబాల్లో ఆదరణ కొదువవుతుంది. భర్తకు రావాల్సిన ఆదరణ భార్య నుండి రావట్లే, భార్యకి రావాల్సిన ఆదరణ భర్త నుండి రావట్లే. అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాలయ్యా అంటే, మహాజ్ఞాని సొలొమోను సామెతలు 4:9, 10, 11, 12 వచనాలు అంటున్నాడు, ఒకరి ద్వారా ఒకరు బలపరచబడాలి, ఒకరు పడిపోతే ఇంకొకరు లేపబడాలి, మీ మీదకి మూడో వాడు వచ్చినప్పుడు మీ ఇద్దరు కలిసి వాడిని తరమాలి, మీరు ఆదరింపబడాలి. అటువంటి ఆదరణ ప్రతి వైవాహిక జీవితంలోనూ ఉండాలి. అలాగే భర్త భార్యను ఆదరించినట్లుగా క్రీస్తు సంఘమును ఆదరించుచున్నాడు. ఎలాగ ఆదరిస్తున్నాడు? క్రీస్తు నిమిత్తము మేము ఎలాగ మాకు శ్రమలు ఎలా విస్తరించాయో అలాగే క్రీస్తు నుండి ఆదరణ కూడా మాకు విస్తరించుచున్నది అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో భక్తుడైన పౌలు. అటువంటి ఆదరణ మనం కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని భార్యాభర్తల్ని అటువంటి విధంగా దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడంటే, నువ్వు మీ అమ్మ దగ్గర నుంచి ఆదరణ కోరుకోవద్దమ్మా, మీ నాన్న నుండి ఆదరణ కోరుకోవద్దు, నీ భర్త నుండి, నీ భార్య నుండి ఆదరణ కోరుకో. నీకు డజన్ మంది తోబుట్టులు ఉండొచ్చు, ఎంతమంది తోబుట్టులు అక్క చెల్లెలు ఉన్నా, నీ భార్య కంటే ఎక్కువగా నిన్ను ఆదరించేవారు, నీ భర్త కంటే ఎక్కువగా ఆదరించేవారు నీకు ఉండకూడదు. ఊరంతా నీకు స్నేహితులున్నా, నీ ఫ్యామిలీ, నీ భార్య, నీ భర్త యొక్క ఆదరణ గొప్పదై ఉండాలి. ఇది చాలా ఎక్స్క్లూజివ్ రిలేషన్షిప్. భార్యాభర్తల సంబంధాన్ని దేవుడు తనతో ఎందుకు పోల్చుకున్నాడు తెలుసా? భార్యాభర్తల సంబంధాన్ని దేవుడు తనతో ఎందుకు పోల్చుకున్నాడంటే, ఇది ఎక్కడా ప్రపంచంలో ఉండని బంధం, ఉండకూడని బంధం. అంతేనా? ఈయన మా నాన్నగారు లాంటోడండి, తప్ప లేదా? మా డాడీ లాంటోడండి, తప్ప లేదా? ఆవిడ మా మమ్మీ లాంటిదండి, మా చెల్లి లాంటిదండి, మా అక్క లాంటిదండి, మా అన్నయ్య లాంటోడండి, మా తమ్ముడు లాంటోడండి. ఇవన్నీ బాగానే ఉన్నాయా? ఏది బాగోదు చెప్పండి ఇప్పుడు. అర్థమైందా? ఏది బాగోదు? మా ఆయన లాంటోడండి. ఏంటి? ఈవిడ మా ఆవిడ లాంటిదండి. మీ ఆవిడ లాంటిదా? కొట్టారు. భర్త లాంటోడా? తన్నరు. ఎందులో అన్నా సరే నువ్వు కలుపుకో నీ విశాలమైన హృదయంతో. మా అమ్మ లాంటిదను, నాన్న లాంటిదను, అంకుల్ లాంటివాడు, తమ్ముడు లాంటివాడు, స్నేహితులు లాంటివాడు, ఏదన్నా పెట్టుకో, ఫిట్ అయిపోద్ది టైటిల్. ఈ ఒక్క దాంట్లోనే ఫిట్ అవ్వదు. ఏది ఫిట్ అవ్వదు? మా ఆవిడ లాంటిదంటే ఫిట్ అవ్వదు, మా ఆయన లాంటివాడు అంటే ఫిట్ అవ్వదు. అలా ఫిట్ అవ్వని ఎక్స్క్లూజివ్ రిలేషన్ భార్యాభర్తల రిలేషన్. సేమ్ అలాగే ఫిట్ అవ్వని రిలేషన్ యేసు ప్రభు సంఘం రిలేషన్. యేసు ప్రభు అంటున్నాడు, నేనే నీ దేవుడను, నేను తప్ప నీకు వేరే దేవుడు. ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనలా మీలాంటి దేవుడు లాంటివాడండి అంగీకరిస్తాడా? వేరే మతాలు, పాలిథియిస్టిక్ రిలీజన్స్ ఉంటాయి, అందరూ దేవుళ్ళని అంగీకరిస్తారు, కానీ క్రిస్టియానిటీ అది అంగీకరించదు. నీ భర్త నీకు ఎంత ఎక్స్క్లూజివో, నీ దేవుడినైనా నేను నీకు అంత ఎక్స్క్లూజివ్ అంటాడు. కాబట్టి దేవుడు ఈ భార్యాభర్తల రిలేషన్ అంత పగడ్బందీగా పెట్టాడు, అంత హోలీగా పెట్టాడు. కమాన్, ఎవరితో పోల్చుతున్నాను? భార్యాభర్తల్ని క్రీస్తు సంఘంతో పోల్చి మళ్ళీ ఈ పోలికని దేంతో పెట్టాను? గట్టిగా, ఇస్సాకు రెబెక్కా. ఇస్సాకు ఎంతమంది భార్యలు ఉన్నారు చెప్పండి? అబ్రహాము గారికి బహుభార్యలు ఉన్నారా లేదా? చెప్పండి. ఉన్నారు. మోషే గారికి బహుభార్యలు ఉన్నారా లేరా? ఉన్నారు. దావీదు గారికి బహుభార్యలు ఉన్నారా లేరా? సొలొమోను గారికి బహుభార్యలు ఉన్నారా లేరా? అది చెప్పక్కర్లేదా? వాళ్ళ బహుభార్య కాలం. అటువంటి టైంలో
యాకోబుకి బహుభార్యలు, పోనీ ఇస్సాకు గారి కొడుకులకి బహుభార్యలు ఉన్నారా లేరా? ఇస్సాకు గారి తండ్రులు ఉన్నారు, ఇస్సాకు గారి కొడుకులు ఉన్నారు. ఇస్సాకు గారికి మాత్రం వన్ అండ్ ఓన్లీ. అందుకు ఆయన ఫిట్ అవుతాడు ఈ రిలేషన్లో. వన్ అండ్ ఓన్లీ, వన్ లైఫ్, వన్ వైఫ్, వన్ హస్బెండ్, దట్స్ ఇట్. 2-3 జీవితాలు లేవు మనకి. పూర్వ జన్మలో ఆవిడ నా భార్య అంటే ఒప్పుకుంటారేంటి? తంతారు. వచ్చే జన్మలో నువ్వే నా భార్య అవుతాడు ఒప్పుకుంటారా? అటువంటి మాటలు మాట్లాడకూడదు, తంతారు. క్రైస్తవులకి ఇంకో జన్మ లేదు, పాత జన్మ లేదు, కొత్త జన్మ లేదు. ఒకే జన్మ, ఒకే జీవితం, ఒకే భార్య, ఒకే భర్త. నో అదర్ రిలేషన్. దట్ ఈస్ క్రైస్ట్ రిలేషన్ టువర్డ్స్ చర్చ్. క్రీస్తు సంఘమునకు ఎటువంటి రిలేషనో, భార్య భర్తల మధ్య ఎటువంటి రిలేషనో ఆనాడు ఇస్సాకు రెబెక్కా రిలేషన్ ఆ విధంగా మనకి చూపించారు. బహుభార్యలు ఉన్న సమయంలో కూడా. ప్రియమైన దేవుని సంఘమా, ఆ విధంగా ఉండాలి. ఎందుకో తెలుసా? అంత పవిత్రమైన బంధం ఎందుకు పెట్టాడు తెలుసా? దేవుని ఉద్దేశంలో నువ్వు నీ భార్య మాత్రమే కాదట. దేవుని ఉద్దేశం, దేవుని సావరిన్ ప్లాన్లో, ఆయన ప్రణాళికలో ద పర్పస్ బిహైండ్ యూ పీపుల్ ఏంటి తెలుసా? త్రూ యూ ఐ వాంట్ ద హోలీ జనరేషన్. నీ పవిత్రమైన బంధంలో, నిష్కలంకమైన బంధంలో, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలెను, పానుపు. నువ్వు ఎంత నిష్కలంకంగా నీ బిడ్డని మెయింటైన్ చేసి ఆ బంధంలో నుండి పవిత్రమైన సంతానం రావాలా. అందుకనే మలాకీ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు 2:15లో, దేవుని చేత సంతతి నొందవలెను. దేవుడు మిమ్మల్ని జతపరిచి మీ ద్వారా దేవునికి సంతతి కావాలట. మీరు పరిశుద్ధంగా నడిచి మీ పిల్లల్ని పరిశుద్ధంగా సంతతిగా దేవునికి ఇవ్వాలట. అలాగే సంఘం కూడా అంతే. సంఘం ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం దేవుని ఉద్దేశంలో? ఇంకో 10 సంవత్సరాలు కూడా ఎంతమంది ఉండడం దేవుని ఉద్దేశమా? కాదు. మీరు బహుగా ఫలించాలి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలో. నాలో మీరు ఎలా ఫలించాలా? బహుగా ఫలించుట ద్వారా మీరు నా పిల్లలు అనబడతారు, తండ్రి పిల్లలు అనబడతారు, తండ్రి నా మహింపరచబడతారని యోహాను సువార్త 15:5 చెప్తున్నాడు. కాబట్టి భార్య భర్తలకి వారి పట్ల దేవుని ఉద్దేశము మీ ఇద్దరి మీదే కాదు. అబ్రహాం పట్ల దేవునికి ఉద్దేశం అతను ఒక్కడి మీద ఉందా? చెప్పండి. అబ్రహాం పట్ల దేవుని ఉద్దేశం ఒక్కడి మీద ఉందా? ఇప్పుడు అబ్రహాం ఎంతమందికి తండ్రి అయ్యాడు? విశ్వాసులకు తండ్రి. అంటే ఎంతమంది? 1 కోటి మందికి తండ్రి అయ్యాడా? కోట్ల 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 మందికి తండ్రి అయ్యాడు. ఎలాగైతే అబ్రహాం పట్ల దేవుని ప్రణాళిక, అబ్రహాం అనుకున్నా నా మీద ప్రణాళిక నో అబ్రహామా, ఐ విల్ బ్లెస్ యూ. చెప్పండి, యూ విల్ బి బ్లెస్సింగ్ టు ద నేషన్స్. అలా దేవుని ప్రణాళిక, ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఓ భార్య, ఓ భర్త, నీ పట్ల ప్రణాళిక దేవునికి ఉంది. కరెక్ట్. నీ నుండి రాబోయే తరాల మీద దేవునికి ప్రణాళిక ఉంది. అందుకనే ఇస్సాకు రెబెక్కాను చూడండి. ఇస్సాకు రెబెక్కా వైవాహిక జీవితంలో దేవుడు వారిని దీవించి రెబెక్కా గర్భాన్ని తెరిచాడు. చివరికి ఆమె 2 సోలాలు అయిన తర్వాత లోపల ఫైటింగ్లు జరిగిపోతున్నాయి. ఒక మడవడం గోడ లాగేస్తున్నాడు. ఏంటి లోపల? ట్విన్స్. ఎవరాళ్ళిద్దరు? యాకోబు యాసావు అంటాం, కానీ యాక్చువల్గా యాసావు యాకోబులో లోపల. అయ్య బాబు ఏంటిది, ఎలాగైతే నేను బతుకుతానని చచ్చిపోతానేమో అనుకున్నది రెబెక్కా. దేవుడు అంటున్నాడు, నాయన అమ్మ రెబెక్కా కంగారు పడద్దు, నీ లోపల 2 ఉన్నారు. సాధారణంగా ప్రెగ్నెంట్ అంటే ఒకలే అనుకుంటారు. ఆ రోజుల్లో స్కానింగ్లు ఉన్నాయా? లేవు. దేవుడే స్కానింగ్ చూసి చెప్పేశాడు. నీ లోపల 2 ఉన్నారన్నాం కాదు, 2 జనపదములు, 2 generations ఆర్ కమింగ్ ఫ్రమ్ యువర్ వూంబ్. బిడ్డలు లేని గుడ్రాలుగా ఉన్నానని అనుకుంటున్నావేమో, కొన్ని తరాలు బయటికి లాగుతున్నాను నీలోంచి. ఇశ్రాయేలీలు అనే ఒక జాతి, ఎదోమీయులు అనే ఒక 1 కోట్ల మంది విస్తరించిన జాతిని దేవుడు ఆమె గర్భంలోంచి బయటికి లాగాడు. కాబట్టి దేవుని ప్రణాళిక ఏంటి చెప్పండి? ఒక భార్య భర్త విషయంలో వాళ్ళిద్దరికి ఎక్స్క్లూజివ్ కాదు, జనములు బయటకు వస్తాయి. ఆదికాండం 25-23లో ఉంటుంది ఈ మాట. ఎందుకని వాళ్ళ నుంచి దేవుడు వస్తున్నాయంటే వారందరినీ కూడా దేవునిలో ఏకపరచడం దేవుని ఉద్దేశం. మీ ఇద్దరు కూడా 2 కుటుంబాల నుంచి వస్తారు, మీరు ఏక శరీరం అవుతున్నారు. భార్యాభర్తలు ఏమవుతున్నారు? 2 కుటుంబాల నుంచి వస్తున్నారు, 2 వ్యక్తులుగా ఉంటున్నారు. వివాహం ఏం చేస్తుంది? మిమ్మల్ని
ఏక శరీరం చేస్తుంది. ఇన్ ద సేమ్ వే యేసు ప్రభు ప్రార్థన ఏంటి? ఆయన లాంగెస్ట్ ప్రేయర్, యోహాను సువార్త 17వ అధ్యాయంలో లాంగెస్ట్ ప్రేయర్ ఉంటుంది. అందులో ఆయన ప్రార్థన ఏంటి తెలుసా? తండ్రి, నువ్వు నేను ఏకమై ఎలా ఉన్నామో వీరు మాత్రమే గాక ఈ వాక్యం విన్న వారందరూ కూడా ఏమవ్వాలా? యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. ఈ వాక్యం విన్న వారందరూ కూడా మనం అందరూ క్రీస్తులో ఏకమైపోవాలా. భార్యాభర్తలు ఎలా ఏకమైపోయారో, ఎలా ఏక శరీరంగా ఉన్నారో మనందరం కూడా ఏకాత్మలుగా మారాలి. ఇస్సాకు రెబెకా ఏకమయ్యారు, ఒకటిగా ఉన్నారు. ఆ విధంగా వీళ్ళిద్దరు ఈ 3 ప్యారలల్స్ మనం తీసుకుంటే మన భార్యాభర్తల వివాహం, యేసు ప్రభు సంఘం వివాహం, ఇస్సాకు రెబెకాల వివాహం ఎంత చక్కగా ప్యారలల్స్ కుదిరిందో మనం ఇక్కడ చూడొచ్చు. కనుక మన జీవితంలో కూడా ఇవన్నీ క్లియర్గా కనబడుతున్నాయా లేవా? ఏవన్నీ మనం ధ్యానించుకున్నాం? మన మధ్యన మనం ఏమైతే మనం అనుకుంటున్నామో అటువంటి లవ్వింగ్ రిలేషన్ మన మధ్యన ఉంటుందా లేదా? రెస్పెక్ట్ ఉంటుందా లేదా? హంబుల్నెస్ ఉంటుందా లేదా? భార్యకి భర్త పట్ల గౌరవం ఉందా లేదా? భర్తకి భార్య పట్ల సాక్రిఫిషియల్ లవ్ ఉందా లేదా? నమ్మకం ఉందా లేదా? ఇవన్నీ కూడా ఒకసారి మనం చెక్ చేసుకొని, లేకపోతే దేవుణ్ణి అడుగుదాం. చివరిగా నా మాటలు ముగించే ముందు ఒక ప్రశ్నతో నా మాటలు ముగిస్తున్నాను. ఆ ప్రశ్నలో చాలా అంతరార్థం ఉంది. ఏంటి ఆ ప్రశ్న తెలుసా? రెబెకా దగ్గరికి రీచ్ అయిపోయాడు ఎలియాజర్. చాలా దూరం ప్రయాణం చేసి ఆ హారాను ప్రాంతానికి వచ్చాడు. ఎలియాజర్ ప్రాజెక్ట్ ఏంటి? మిషన్ ఏంటి? ఒక అందమైన అమ్మాయిని తీసుకురావాలా? చెప్పండి. అందమైన అమ్మాయిని వెతకడం చాలా ఈజీ. అందంతో పాటు దైవభక్తి, గుణవంతురాలు అన్నీ కలిసిన. ఎందుకంటే అబ్రహాం లైఫ్ చూశాడు ఎలియాజర్, ఇస్సాకు లైఫ్ చూశాడు. అటువంటి వ్యక్తికి చాలా మంచి సంబంధం రావాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? నా యజమానుడు దేవుడువైనా యెహోవా తన కుమారుని సంబంధం తేవడానికి ఆ ప్రాజెక్ట్ నా మీద పెట్టాడు, ఆ మిషన్, ఆ బాధ్యత నా మీద పెట్టాడు. మరి వచ్చాను ఊరు, ఇక నీళ్ళ నుయ్యి దగ్గర చాలామంది అమ్మాయిలు ఉన్నారు. యూదులందరూ అందంగానే ఉంటారు. ఈ అందగత్తుల్లో గుణవంతురాలు ఎవరు నాకేం తెలుసు అనుకుని తనలో తానే ప్రశ్న, తానే ఆన్సర్, తానే దేవునికి మాత్రం ప్రార్థన. ప్రభువా, ఎంతమందిలో ఎవరైతే నాకు నీళ్ళు వేసి నాతో పాటు వచ్చే గొర్రెలు ఒంటెలకు కూడా నీళ్ళు పెడతారు, ఆమెకు నిజంగా గుణవంతురాలు ప్రభువా, అలాగే నేను అనుకుంటున్నాను, నీ చిత్తమైతే అలాగే రైట్ వ్యక్తిని నాకు చూపించంటాడు. వెళ్ళాడు. వెళ్తే, అయ్యా అంకుల్ గారు మీకు నీళ్ళు ఇస్తాను, చాలా దూరం నుంచి వచ్చారు, తాగండి అని చెప్పేసి మీతో పాటు నా ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తాను అన్నదా అనలేదా? అన్నదే. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని. ఓ మనిషికి నీళ్ళు ఇవ్వాలంటే పాపం ఎడారి నుంచి వచ్చాడు కాబట్టి ఎన్ని నీళ్ళు తాగుతాడు? ఓ బాటిల్ తాగి, ఓ లీటర్ తాగేసాడు అనుకోండి, ఒంటి ఎంత తాగుతుంది? ఒక బిందెని అంటే బిందె వెళ్ళిపోతుంది లోపలికి, అంతేనా? చిన్న సిప్పు మన స్ట్రాతో అంటే వెళ్ళిపోయినట్టు బిందె వెళ్ళిపోద్ది, బిందె నీళ్ళు వెళ్ళిపోతాయి లోపలికి. ఇప్పుడు ఎలియాజర్కి నీళ్ళు పెట్టాలా? ఇస్తుంది, తోడి ఇస్తుంది. ఒంటికి నీళ్ళు వేయాలా? ఒక వంట వేసుకొచ్చాడు, 2 వంటలు వేసుకొచ్చాడా? 10 వంటలు వేసుకొచ్చాడు. ఎన్ని చెప్పండి? 10 చెప్పండి. ఒక వంట ఎన్ని నీళ్ళు తాగుతుంది? ఈజీగా 10 బిందెలు తాగేస్తుంది అది, అంతేనా? అని 10 సార్లు అంటే 10 బిందెలు వెళ్ళిపోతాయి. ఒక వంట 10 బిందెలు తాగితే 10 వంటలు ఎన్ని బిందెలు తాగుతాయి? 1000 బిందెలు తాగుతాయి కదా. ఎన్ని? 100 బిందెలు నీళ్ళు తాగేసింది. ఇప్పుడు ఇవిడి ఎన్ని బిందెలు నీళ్ళు తోడిందండి చెప్పండి. ఇప్పుడు 100 బిందెలు నీళ్ళు. పోనీ ఎలియాజర్ గారితో పోల్చుకుని 101 ఎలియాజర్ 180 బిందె తాగేయడానికి 100 బిందెలు నీళ్ళు తోడిందండి. అవన్నీ చూసిన తర్వాత ఎలియాజర్ అనుకుంటున్నాడు, ప్రభువా, నాకు ఈమెకి ఏ బంధం ఉందని?
నాకు ఈమెకి ఏ రిలేషన్ ఉందని ఇలా తోడేస్తుంది ఏమే అని చెప్పి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయిన తర్వాత చాలా పెద్ద హెల్ప్ చేసేసింది. ఆ తర్వాత అంతకు మించిన హెల్ప్ అడిగేశాడు. ఏంటి తెలుసు అంతకు మించిన హెల్ప్? అమ్మా నువ్వు ఎవరివమ్మా మాకు తెలీదు, అయితే మేము వేరే ఊరి నుంచి వచ్చాం కదా, ఈ రాత్రికి మీ ఇంట్లో బస చేయడానికి కొంచెం స్థలం ఇస్తావా? ఎవరికి స్థలం అవ్వాలా చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎవరికి స్థలం అవ్వాలా? అంకుల్ గారు మీరు వచ్చి పడుకుంటే మాకు ప్రాబ్లం లేదు. అంకుల్ గారు ఒక్కలే రాలేదు, అంకుల్ గారితో పాటు పనోళ్ళు వచ్చారు, పనోళ్ళతో పాటు ఒంట్లు వచ్చాయి. ఇంట్లో ఈ రాత్రికి మీకు మా 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 ఇంట్లో మేము వస్తామంటే అర్థం ఏంటి? భోజనం పెట్టాలా? భోజనం పెట్టాలా? భోజనం పెట్టాలంటే మరి మీకు భోజనం పెడితే ఆ ఒంట్లకో మా మేత పెట్టాలా? పెద్ద రిక్వెస్టా చిన్న రిక్వెస్ట్ అది? ఆ రిక్వెస్ట్కి రెబ్బకి ఎలా రెస్పాండ్ అయింది తెలుసా? సార్ మా ఇంట్లో మీరు నివసించడం మీరు మీ పనులు పడుకోవడానికి స్థలం ఉంది, ఒంటెలకు కావాల్సినంత మేత ఉంది, దయచేసి మా ఇంటికి వచ్చేయండి. ఒంటెలకు మేత ఎందుకు ఉంటుంది ఇంట్లో? వాళ్ళ గొర్రెల కాపురలో లేకపోతే పశువులు వాళ్ళు ఉంటే మేత ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, మా పశువులకే సరిపోదు అంత మేత 10 ఒంట్లకి ఎలాగ పెట్టేస్తాం ఒక స్ట్రేంజర్కి? మనం అసలు ఆలోచిస్తాం కామన్గా. ఇప్పుడు ఎవడన్నా గ్లాసు మంచినీళ్ళు ఇవ్వమంటే ఇస్తాం. సార్ ఆకలేస్తుంది సార్ భోజనం పెట్టమంటే నువ్వు జాలి కలిగిన తల్లిగా భోజనం పెడతావు. ఈ రాత్రి మీ ఇంట్లోనే ఉంటామంటే ఒక గెస్ట్ రూమ్ ఉంది, సరే ఉన్నాడు. మరి నాతో పాటు కొంతమంది 10 మంది ఉన్నారంటే నమస్తే సార్ ఏమన్నా సత్రంలో ఏమైనా స్థలం ఉందేమో వెతుక్కోండి అంటాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే రెబెక్కా మా డాడీని ఒక మాట అడిగి చెప్తాను, మా మమ్మీని ఒకసారి కనుక్కొని చెప్తాను, ఒక 5 నిమిషాలు ఉండండి అమ్మ ఇంటికి వెళ్ళి వస్తాను అన్నదా? నథింగ్. చదవండి. నాకు అది ఆ చదివినప్పుడు నన్ను చాలా ఆశ్చర్యింపజేసింది. జెనసిస్ ఆదికాండం 24వ అధ్యాయం 23వ వచనం నుండి చదవండి ఒకసారి. నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని రెబెక్కా ఎవరో కూడా తెలియదు దీనికి. నువ్వు ఎవరి కుమార్తె చెప్పమ్మా, వీలైతే నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రికి బస చేయడానికి స్థలము ఉన్నదా అని అడిగాను. ఉంటామన్నాడు. ఏంటి ఎలాగనేస్తాం? ఎలాగంటారు? ఉన్నదా అని అడిగాను. వెంటనే రెబెక్కా రెస్పాన్స్ చూడండి, రిప్లై. అందుకామె నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడకు బెతూయేలు కుమార్తెనెను. మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా. మన ఇంట్లో కూడా చాలా ఉంటుంది, మన ఇంట్లో కూడా ఫుడ్ ఉంటుంది. ఒక 10 రోజులు సరిపడగా మన ఇంట్లో నిల్వ ఉంటుందా? రైస్ అని ఉంటాయా? ఉంటాయి. కానీ 10 మంది వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి తెస్తామండి? కానీ తినేంటి? దాచుకోలే. అయ్యా మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్బా ప్రభువా ఎంత మంచి బిడ్డను చూపించావయ్యా. వెంటనే నోటి నుంచి మాట రాలేదట, సాగిలిపడి దేవుని గణపరిచాడట. ఎవరున్నారయ్యా ఈ రోజుల్లో ఒక పూట అన్నం పెట్టడానికి ఆలోచించే రోజుల్లో? ఎంత గ్రేషియస్గా ఇన్వైట్ చేసింది ప్రభు అని. ఇంకా దేవునికి కృతజ్ఞత చెప్పకుండా ఉండలేకపోయాడు ఎలియాజరు. వెంటనే తల వంచి దేవుని గణపరిచాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఆ స్టోరీ దాంతో ఆపేద్దాం, డీప్గా వెళ్ళొద్దు. ఆ ఒక్క పాయింట్ తీసుకుందాం. ఏంటి ఆ పాయింట్? ఈరోజు మీ ఇంట ఉండడానికి నీ ఇంట మాకు స్థలము ఉన్నదా? ఎలియాజర్ని ఎవరితో పోల్చని చెప్పండి. ఇప్పటి వరకు మనం ధ్యానించిన వాక్యంలో ఎలియాజర్ని ఎవరితో పోల్చుకున్నాం? సంఘాన్ని రెబెక్కాని ఎవరితో పోల్చుకున్నాం? సంఘం అంటే ఎవరో? మనము. అర్థమైందా? సంఘము మనము. ఎలియాజర్ పరిశుద్ధాత్ముడు. ఎలియాజర్ రెబెక్కాని అడిగినట్టుగా ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారు? పరిశుద్ధాత్ముడు మనల్ని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నీ ఇంట నివసించటానికి మాకు స్థలం ఉన్నదా? నాకు స్థలం ఉన్నదా అన్నాడా? మాకు స్థలం ఉన్నదా అన్నాడా? నాకు అనలేదు, మాకు అన్నాడు. ఎలియాజర్కి ఒక్కడ గురి అడగలేదు. యేసయ్య అంటున్నాడు,
పరిశుద్ధాత్ముడు మీలో నివసించడం ద్వారా నేనును నా తండ్రియు కూడా మీలో నివసించదము. నేనును నా తండ్రియు పరిశుద్ధాత్మని ద్వారా నివసిస్తాం. నీ ఇంట్లో స్థలం ఉన్నదా? ఒక్కసారి దానికి నీవు ఇచ్చే ఆన్సర్ ఏంటి? లవదోకియ సంఘంతో ప్రభు అంటున్నాడు, నీ ఇంట బయట ఉండి నేను తలుపు కొడుతున్నాను, నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను నీతో నువ్వు నాతో కలిసి భోజనం చేసే భాగ్యం ఇస్తానన్నాడు. సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యెరూషలేములో ఉన్న సత్రాలన్నీ తలుపులు కొట్టారు, కానీ ఏ సత్రంలో కూడా యేసు ప్రభువుకి చోటువలే. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయంలో నాకు స్థలం ఇవ్వగలవా? We want to live, not I. Holy Spirit, God is telling me, Jesus and God the Father want to live. మేము నీలో నివసిద్దాం అనుకుంటున్నాను. నీవు ఇంట్లో నీ హృదయంలో నాకు స్థలం ఉన్నదా? నీ హృదయంలో నాకు స్థలం ఇచ్చే ముందుగా కనీసం నీ టైం నాకు ఇవ్వగలుగుతున్నావా? మార్త విస్తారమైన పని పెట్టుకొని టైం ఇవ్వలేకపోయింది. మేరీ పని ఏమైనా ఆయన పాదాల దగ్గర కూర్చుంది. మనకి ఆదివారాలే పనులన్నీ వస్తాయి. ఎవరమైతే ముందు మనకి టైం ఇవ్వగలమో దేవునికి, వాళ్ళ స్థలం కూడా ఇవ్వగలరు. ప్రభువా, నాకు చాలా పనులు ఉన్నాయి, అవన్నీ పక్కన పారేసి వచ్చాను ప్రభువా. కొంతమంది మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు, దేవునికి టైం ఇవ్వరు. కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటారు, వాళ్ళ వాక్యం చదవరు, హృదయంలో దేవునికి వాక్యం చోటవరు. యేసు ప్రభు అక్కడున్న పరిశీలన చూసి అంటున్నాడు, మేము అబ్రహాము సంతానం అని మీరు అతిశయిస్తున్నారే. మీరు అబ్రహాము పుట్టిన బయలాజికల్గా అదే డిఎన్ఏతో మీరు పుట్టొచ్చు, కానీ మీలో దేనికి చోటు లేదు తెలుసా? వాక్యానికి మీ హృదయంలో చోటు లేని వారులారా అంటున్నాడు. చదవండి అన్నమాట. స్వయంగా యేసు ప్రభు చెప్తున్న మాట ఇది. మీ హృదయంలో వాక్యానికి చోటు లేదు, కానీ మీరు అబ్రహాం సంతానం అంటున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 8:37 ఏముందమ్మా? మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక అది నన్ను. మీరు క్రైస్తవులే, మీరు చర్చ్ కమర్సే, కానీ మీలో ఏమి లేదు, నాకు చోటు లేదు. వాక్యం లేదంటే వాక్యానికి చోటు లేదంటే నాకు చోటు లేనట్టు. ఈరోజు ప్రభు చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. నువ్వు బాప్టిజం తీసుకున్నావు, నువ్వు బాప్తిజం తీసుకుని చాలా కాలం అయింది, నువ్వు క్రైస్తవుడు, నీకు అన్ని చోట్ల నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ వాట్ అబౌట్ యువర్ హార్ట్? బాప్తిజం తీసుకున్న రోజు నెలగంటో తెలుసా? ప్రభువా, నా జీవితం నీకే ప్రభువా, నా హృదయం ప్లేస్ కాదు ప్రభువా, హృదయమే నీది ప్రభువా, ఐ వాంట్ యూ టు లివ్ ఇన్ మై హార్ట్ అంటాం. బాగానే ఉంటుంది కొన్ని రోజులకి. ప్రభువా, కొంచెం అలా జరగవా, ఒక్క చిన్న కుర్చీ వేస్తాను. ఎవరికి? ఏం లేదు ప్రభు, అప్పుడప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడానికి యూట్యూబ్ ప్రభా. ప్రభా, ఇంకొంచెం అలా జరగవా? ఏంటి ఈ మధ్యన చాలా యాక్టివ్గా ఉంది ప్రభా, ఫేస్బుక్ ప్రభా. ప్రభా, ఇంకాలా జరగవా? ఇన్స్టాగ్రామ్ ప్రభా. ప్రభా, ఇంకాలా జరగవా? నెట్ఫ్లిక్స్ ప్రభా. ప్రభా, ఇంకాలా జరగవా? పలానా అమ్మాయితో రిలేషన్ ప్రభా. ఇంకాలా జరగవా? పలానా అబ్బాయితో ఫ్రెండ్షిప్ ప్రభా. ఎండ్ ఆఫ్ ద డే నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మను ఆహ్వానించి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. యు ఆర్ గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్ అనే వాక్యం చెప్తుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. డోంట్ గ్రీవ్ ద స్పిరిట్, యు ఆర్ క్వెంచింగ్ ద స్పిరిట్. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:19 మీలో ఆత్మను ఆర్పేస్తున్నారు, మీలో ఆత్మను ఆర్పేస్తున్నారు. లోపలికి పిలిచి గెస్ట్ని ఇంటికి పిలవకపోయినా పర్లేదు, కానీ పిలిచిన గెస్ట్ని పిలిచి అవమానపరచడం అనేది చాలా దుఃఖకరం. ఈరోజు ఇదే మాట మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, నాలో నీకు చోటు ఉందా? ఇక్కడ నాలో చోటు అనట్లేదు, మాలో చోటు ఉందా? రెబకా లాంటి సమాధానం చెప్పగలవా? ఏమన్నది రెబకా? చాలా చోటు ఉంది. నీకే కాదయ్యా, నీ తోటి వారికి చోటు ఉంది. వారికే కాదయ్యా, నీ జంతువులకి కూడా చోటు ఉంది. ఈరోజు నీ హోలీ స్పిరిట్ గాడితో ఇలా చెప్పాలి మనం, ప్రభువా, నాలో నీకు సంపూర్ణంగా చోటు ఉంది. వాస్తవానికి చోటు లేదు, కాకపోతే ఆ యూట్యూబ్ కుర్చీ బయటపడేస్తున్నాను.
వాస్తవానికి నువ్వు ఒక మూలన ఒక చిన్న స్టూల్ మీద కూర్చుండేవాడు కాదు. నీతో పాటు సైన్యం రాబోతుంది. నీతో పాటు 9 ఫలాలు ఉన్నాయి. నీతో పాటు 9 వరాలు ఉన్నాయి. నువ్వు సంపూర్ణత కలిగిన వాడవు. నీకు చోటు ఇవ్వాలంటే చాలా కుర్చీలు తీసేలా. యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు పాడేసానయ్యా. I want you to be the boss. I don't want you to be the guest. I want you to be the host, to reign my house. అయ్యా, నా ఇంట్లో ఒక్క రూమ్ కాదయ్యా, నా ఇల్లే నీదయ్యా. నువ్వే లేకపోతే నా బతికే లేనప్పుడు ఇంకా నా ఇల్లే పడుదయ్యా. నా ఇంట్లో నీకు నేను రూమ్ అవ్వడం కాదు, నా ఇల్లు నీకు ఇస్తున్నాను. ఎలాగిస్తున్నానంటే, నేనను నా ఇంటి వారము యెహోవాను సేవించను. నా కూతురు ఇంట్లో, నా కూతురు రూమ్లో నీకు ఆరాధన జరుగుతుందయ్యా. నా బెడ్రూమ్లో నీకు ఆరాధన జరుగుతుందయ్యా. నా కొడుకు రూమ్లో నీకు ఆరాధన జరుగుతుందయ్యా. లివింగ్ రూమ్లో నీకు ఆరాధన జరుగుతుందయ్యా. ఎవ్రీ రూమ్ ఈజ్ యువర్ రూమ్ లార్డ్. నా ఇల్లంతా నీకు ఆరాధన ప్రభువా. ఒబేదెదోము ఇల్లులాగా నా ఇల్లు నీ యొక్క మందసానికి, నీ యొక్క అత్యున్నతమైనటువంటి నీ మహిమ నిలుచు నీ మందసానికి నిలయంగా మార్చుకున్నానయ్యా. మై హౌస్, నాట్ మై రూమ్, మై ఎంటైర్ హౌస్ ఈజ్ యువర్స్. ఎప్పుడైతే మన ఇల్లు దేవునికి నివాసస్థలం అయిపోయిందో, మన ఇంట్లో దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? బాస్. హీఈస్ ద కింగ్, హీఈస్ ద మాస్టర్, హీఈస్ ద రూలర్. మనం అందరం ఏమంటాం తెలుసా? నా చిత్తం మా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తం నెరవేరుగాక అంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నైదర్ ఆఫ్ అవర్ విల్ లార్డ్, మా ఎవ్వరి చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే ఇప్పటికీ ఎప్పటికీ కూడా మా జీవితంలో జరుగుగాక. వీఆర్ యువర్ టెంపుల్స్. అయ్యా, మా హృదయాలు నీ ఆత్మక ఆలయాలయ్యా. నీ ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని వాడుకో, మమ్మల్ని ఏలు, మమ్మల్ని పాలించు, మమ్మల్ని దీవించు. నా హృదయము కాదు, నా దేహము, హృదయము, మనస్సు, ఆత్మ నీకు ఇస్తున్నానయ్యా. నా ఇంటిని ఇప్పుడు వరకు ఎరుకుగా ఉన్న ఇంటిని నేను ఖాళీ చేస్తున్నానయ్యా. నాలో నన్ను ఏలు ప్రభు అని దేవుడిని అడుగుదాం. ఎవరి ఇల్లు అయితే దేవుని ఆత్మతో నింపబడతాదో, ఎవరి జీవితంలో అయితే దేవునికి పరిశుద్ధాత్మకు చోటిస్తారో, వారి జీవితాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు, బహుగా ఫలింపచేస్తాడు. మనం అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యున్నతమైనటువంటి ఆయన ఆత్మ ఫలాలతో, వరాలతో నింపుతాడు. ఏ విధంగా అయితే ఒబేదెదోమును, తన ఇంటి వారిని, తనకి కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించాడో, మన ఇల్లును ఆయనకిస్తే, మన హృదయాన్ని ఆయనకిస్తే, ఆయన మన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించి, చెప్పండి, ఎంతవరకు నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు? మన చెయ్యి తీసుకెళ్ళి యేసు ప్రభు చేతిలో కలిపి అంతవరకు ఆయన మనల్ని విడిచిపెట్టాడు. హోలీ స్పిరిట్ గాడ్కి హృదయం ఇద్దాం. ఆయన ఎంతవరకు నడిపిస్తాడంటే, యేసయ్య యొక్క 2వ రాకడలో మన చెయ్యిని తీసుకెళ్ళి ఆయన చేతితో కలిపేంతవరకు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టాడు. అటువంటి దేవుడైన పరిశుద్ధాత్మకి కొంచెం కాదు, హృదయమంతా స్థానం ఇద్దాం. ఆయన చిత్త ప్రకారంగా మనం బ్రతుకుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపజేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యము మాకు రక్షణ వాక్యముగా, మా హృదయములో ఉన్న వ్యర్థతను అంతటిని పారవేసి, పరిశుద్ధాత్ముడా, సంపూర్ణమైనటువంటి స్థానాన్ని, మా హృదయంలో సంపూర్ణమైన ప్లేస్ని నీకే ఇచ్చే భాగ్యం దయచేయండి. పరిశుద్ధాత్ముడా, నీ కృపతో మమ్మను, మా వైవాహిక జీవితాలని యేసయ్యా నీకు ఇంపైన సువాసన వంటి విధముగా యేసయ్యా మా అందరికీ వరుడువైన నీ చేతిలో మా చేతులు కలిపి అయ్యా, నీ పరిశుద్ధ వివాహములో అయ్యా నీతో జతపరచబడి, నీతో వివాహము చేయబడి, నీతో నిత్య జీవాన్ని పంచుకునే స్థితి వచ్చేంతవరకు అయ్యా పరిశుద్ధాత్ముడా తండ్రి, మీరే మమ్మలను ఏలమని, మాలో మీరు నివసించమని కోరుచు, మా హృదయాల్ని మీ పాదాలకి రీడెడికేట్ చేసుకుంటూ, మీరు ఉండకుండా మా హృదయంలో అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క అపవిత్రతను, వ్యానిటీ, వ్యర్థతను నీ పరిశుద్ధాత్మతో, మా పరిశుద్ధాత్ముడు నీ అగ్నితో కాల్చివేసి బయటికి తొలగించి, మా హృదయంలో బాస్గా, కింగ్గా ఉండి ఏలమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.